మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్. ఆహార పథకం. ఈ పనికి ఆహార పథకం అనేది వ్యవసాయాన్ని చిన్నాభిన్నం చేసేసి. ఏ రకంగా సార్? ఏ రకంగా అంటే ఈ నిత్యావసర వస్తువు ప్రతి వాడికి కావాలి. మీకు నిత్యావసర వస్తువు పెరిగానే సినిమా టికెట్ ఎంత పెరిగినా బాధ లేదు, పిజ్జా బర్గర్ ఆర్డర్ ఇస్తే ఎంతైనా బాధ లేదు. బట్ సేంద్రీయ వ్యవసాయం అంటే ఏంటి సార్? ఏ రకంగా చేసుకోవచ్చు? రైతు ఏమీ కొనుక్కోకుండా తన చుట్టూ లభ్యమైనటువంటి పదార్థాలతో తద్వారా భూమి సారాన్ని పెంచుకుని ఆ పదార్థాలన్నిటినీ వినియోగించుకుని చేసే వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం. పంచరత్న అనే ఆర్గానిక్ ఫార్మింగ్ ఏర్పాటు చేశారని విన్నాం సార్, దాని ప్రత్యేకతలు ఏంటి? ఆ క్షేత్రం ఎలా తీర్చిదిద్దామంటే నథింగ్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఓన్లీ ప్రొడ్యూస్ గోస్ అవుట్ సైడ్ ఇంక్లూడింగ్ పవర్. నేల తల్లిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ మోసపోరు. నేలను నమ్ముకున్నవాడు సిటీ సరౌండింగ్స్ లో ఉన్నవాడు బాగుపడుతూనే ఉన్నాడు. ఓకే. వ్యవసాయం నమ్ముకున్నవాడు. హరిత విప్లవంపై వ్యవసాయ ఉత్పత్తి అనేది గణనీయంగా పెరిగింది అని చెప్తుంటారు, అది నిజమే అంటారా సార్? దాని మీద పూర్తి అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది సైంటిస్టులు కూడా ఏంటంటే నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వ్యవసాయ రంగ నిపుణులు మురళీకృష్ణ గారు. ప్రస్తుత కాలంలో వ్యవసాయం అంటేనే చాలామంది అమ్మో వ్యవసాయమా, నష్టాల పాలైపోతుంటాం, అప్పుల పాలైపోతుంటాం, వద్దు మాకు అని చెప్పి వలసలు వెళ్ళి సిటీ లైఫ్ అనుభవించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు ఏంటి రీజన్ ఏంటి? ఆ విషయాలన్నింటినీ సార్తో మాట్లాడి మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ప్రస్తుత సమాజంలో ఇంతకు ముందు కాలంలో తాతలు ఆ కాలంలో చూసుకుంటే వ్యవసాయం, పచ్చని పొలాలు, ఆ నేచర్ అదంతా ఇప్పుడు చాలా వరకు కనుమరుగైపోతుందని చెప్పాలి సార్. ఎందుకు అనేది రీజన్ ఏంటి అంటే వ్యవసాయం చేస్తే ఎక్కువగా నష్టాల పాలైపోతుంటాము. వ్యవసాయాన్ని నమ్ముకుంటే ఆ పంట చేతికి వచ్చే టైంకి ఇంకా రేపు మనకు కోతలు జరుగుతున్నాయి, చేతికి వస్తుంది అనే టైంకి ఏం జరుగుతుందో తెలియట్లేదు, నిమిషంలో మారిపోతుంది, అప్పుల పాలైపోతుంటున్నాం, ఆత్మహత్యలు చేసుకునే అవసరం కూడా వస్తుంది. ఈ భయంతోనే చాలామంది వ్యవసాయం జోలికి వెళ్ళొద్దు అనే ఆలోచన చేస్తున్నారు సార్. అసలు ఏంటి సార్ వ్యవసాయం ఏంటి, ఎందుకు చేయాలి? మీ మాటల్లో. మీరు చెప్పినది చాలా వరకు వాస్తవ పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మనం నిత్యం దైనందిన జీవితాల్లో ఈ పరిస్థితుల్లో మనం చూస్తూనే ఉన్నాం. అంటే దీనికి అనేక సామాజిక కారణాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు పూర్వకాల పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి విభిన్నమైనటువంటి కారణాలు ఉన్నాయి. అందులో చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రిడామినెంట్గా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మనం వ్యవసాయ విధానాన్ని మనం మార్చేసుకున్నాం. ఓకే. ఏ రకంగా? పూర్వకాలం మనము రసాయనాలు అంటే హానికరమైనటువంటి రసాయనాలు లేకుండా, విషపూరితమైన రసాయనాలు లేకుండా మన తాత ముత్తాతల కాలాన్ని పురాతన కాలం నుంచి కూడా మనం వ్యవసాయం చేస్తూ ఉన్నాం. అవును సార్. అయితే ఎప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక అనేకమైనటువంటి రసాయనాలు అంటే నత్రజని కానివ్వండి, ఫాస్ఫరస్, పొటాషు, ఇటువంటివన్నీ గన్ పౌడర్స్కి వాడేవి, బాంబ్స్ తయారు చేయడానికి వాడేటువంటి పదార్థాలన్నీ రా మెటీరియల్స్ అంటే మూల పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున మిగిలిపోయినాయి గోడౌన్లో.
ఓకే. అంటే హీరోస్ మీద బాంబే వేయంగానే అనుకున్న టైం కంటే కూడా ముందు రెండో ప్రపంచ యుద్ధం చాలా సంవత్సరాలు కొనసాగుతున్నది అనుకున్నది అక్కడికి ముగిసింది. నష్టమో కష్టమో ఏదన్నా కానివ్వండి, ఇంకా డ్యామేజ్ ఎక్కువగా జరిగింది. అంతవరకు సఫర్ అయిన వాళ్ళు జపాన్ వాళ్ళు సఫర్ అయిపోయినారు, అక్కడితో అయిపోయింది. అయితే ఇవన్నీ కూడా కొన్ని కోటాను కోట్ల అరుదుల్లోనే కోటాను కోట్లు పెట్టి మందులన్నీ తయారు చేసుకుని గొడవలు నింపు కూర్చున్నారు కదా. అది ఏమి చేయాలి? సో ఇది దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్, దీనికి ఆల్టర్నేటివ్ యూజ్ ఉంది ఏమన్నా ఉందా అని ఆలోచించినప్పుడు ఈ ట్రయల్ అండ్ ఎర్రర్లో ఈ డాక్టర్ లీబిగ్ కానివ్వండి, వీళ్ళంతా శాస్త్రవేత్తలు చేసినప్పుడు నత్రజని ఆ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ లంచ్ టైం కనుక్కోండి, సపోజ్ భోజనం వేళకి చేతులు కడుక్కోవటం అలవాటు కదా, రసాయనాలతో పనిచేసి హ్యాండ్స్ అక్కడ వాష్ చేసుకున్నప్పుడు అక్కడ ఉన్న మొక్కలు ఏపుగా పెరగటం మొదలైంది. ఎక్కడైతే కనుక వీళ్ళు ఆ ప్రక్రియ ఎక్కడైతే చేస్తున్నారో ఆ ఏరియాలో ఆ వాష్ చేసిన వాటర్ పడటం వలన ఈ రసాయనాల నుంచి పడిన యూరియా నుంచి వచ్చిన వాటరు పెట్టడం వలన అక్కడ నార్మల్గా అయితే నోటీస్ చేయరు. జనరల్గా సైంటిస్ట్ అంటే కొంచెం అబ్జర్వేషన్ ఉంటుంది, రీసెర్చ్ ఫెలో. ది ఐడియా ఈజ్ టు ఎగ్జామిన్ థరోలీ చేసే పని దాని మీద ఇది పెరుగుతుంది. సో ఇక్కడ ఇది ఎందుకు పెరిగింది? సో దెన్ రివర్స్ ఇంటిగ్రేషన్ లాగా రివర్స్ అయినప్పుడు ఇక్కడ మనం రోజు చేతులు కడితే ఇదేమన్నా పనిచేస్తుందా? సో దెన్ డైరెక్ట్ అప్లికేషన్, ఒక చిన్న గ్రాము 2 గ్రాములు చెట్లలో వేసి చూసినప్పుడు ఇట్ స్టార్టెడ్ రెస్పాండింగ్. సో అది అప్పుడు ఏమైందంటే ఇది ఇది వ్యవసాయానికి పనికొచ్చేది ఎలాగా ఉందని చెప్పి అక్కడ నుంచి ఇంటెన్సివ్గా దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసి తర్వాత ఈ లీబిగ్ అనే శాస్త్రవేత్త గారు దాన్ని స్టెబిలైజ్ చేసి ఎన్పీకే థియరీ చేసి దాన్ని ఎన్పీకే పితామహుడు వాడు. అలా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఏవైతే లెఫ్ట్ ఓవర్ dangerous, why I am calling it dangerous chemically means they were used to prepare gunpowders or ammunition and as well as bombs. A bomb is what for? It is destroy. Bomb is invented to destroy some people or countries or whatever it may be. So ultimately the purpose of chemical invented was changed and it was diverted to other area. అది కనిపెట్టింది ఒకదానికోసం అని ఉద్దేశించబడి కనిపెట్టింది ఒకదానికోసం అయినా కూడా దాన్ని మనం వేరే ప్రదేశంలో వేరే పర్పస్ కోసం వాడినా దాని సహజ లక్షణమే కదా. అంతే సార్. దాని సహజ లక్షణం అనేది డ్యామేజ్. అవునవును. అది ఆ డ్యామేజ్ అక్కడ చేసింది పైనుంచి బాంబు వేసినప్పుడు, ఇక్కడ భూమిలో వేసినప్పుడు కూడా అది అదర్ వేలో ఇది ఇక్కడ నష్టపరిచి రైతుని కెమికల్స్ ఆర్ సైలెంట్ కిల్లర్స్ అని స్టడీ. దానికేమో పెద్ద మారణ యుద్ధాలు లేకపోతే మారణాయుధాలు తుపాకులు ఏమి ఒక్కర్లా. రెగ్యులర్గా కెమికల్స్ వాడుతుంటే మానవాళి మొత్తం కూడా ఒకనాటికి కాకపోతే ఒకనాటికి నశించిపోతుంది. ఇన్ని మన తెలివితేటలుండి, ఇన్ని మనకి నైపుణ్యత ఉండి, ఆహారం మీద కంట్రోల్ ఉండి, న్యూట్రిషన్ అంటూ ఏంటో తెలిసి ఆ కెమికల్స్ మనము తీసుకుంటేనే మనం ఇవాళకి కూడా అనేక భయంకరమైన రోగాలతో మనం అంతరించిపోతున్నాం. ఈ భూమిలో వేసినప్పుడు మూగజీవులు భూమిలో చాలా ఉంటాయి. అంటే మనం కంటికి కనపడిన జీవులు కొన్ని, కనపడిన కొన్ని జీవులు, ఇవన్నీ కూడా అటాక్ అయినప్పుడు అవన్నీ కూడా మొత్తం అంతరించిపోతున్నాయి. సో సస్యశ్యామలమైనటువంటి భూములు ఏవైతే ఉన్నాయో మన భారతదేశంలో వ్యవసాయం కనీసం 8,000 సంవత్సరాల కిందట మొదలు పెట్టబడిందని మన చరిత్రపూర్వక లిఖితపూర్వక ఆధారాలు ఉన్నాయి. అంటే మోర్ దాన్ 8,000 years. సెకండ్ వరల్డ్ వార్ నుంచి ఇప్పుడు మనం చూసుకుంటే కనుక 80 to 90 years హార్డ్లీ. అంటే 7,000 వ్యవసాయ చరిత్రను కేవలం 70-80 సంవత్సరాల్లో సమూలంగా మార్చిపడేసింది. ఒకప్పుడు భారతదేశం అంటే రత్నగర్భం, మనందరికీ తెలిసింది. బ్రిటిషర్స్ వచ్చి మన దేశాన్ని ఆక్యుపై చేసే తర్వాత ఏదైతే మనం చిన్నప్పుడు చదువుకున్న రత్నాలు అంగట్లో అమ్మినారట అనే సినిమా పాటలో చెప్పుకున్నట్టుగా అసలు అది ఎంతో అద్భుతంగా ఉండేది. అటువంటిది ఈ కెమికల్స్ వలన ఒకటి.
అది నంబర్ 1 కారణం. అంటే సజీవమైన భూములు, సజీవంగా సారవంతంగా ఉన్న భూములన్నీ కూడా ఈ రసాయనాల వలన నిస్తేజంగా నిర్వీర్యంగా మారినాయి. అది ఒక కారణం. ఇంకా రెండో కారణం సామాజిక పరిస్థితులు. సామాజిక పరిస్థితులు అంటే అప్పుడు నాడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఒక కుటుంబంలో మనం చూస్తే మీ చిన్నపిల్లలు మీరు మా టైంలో ఏంటంటే ప్రతి ఇంట్లోనూ ఇంతంత పెద్ద పెద్ద గుండీలు అనేవాళ్ళు. ఇక్కడివి రాగివి పెద్ద పెద్ద అంటే కనీసం ఒక 15 కేజీలు 20 కేజీలు ఉడుకుతుంది ఒక్కొక్క గిన్నె. అటువంటి గిన్నెలతో 3-4 గిన్నెలతో వంటలు చేసేవాళ్ళు. అంటే ఒక దాంట్లో రైసు, ఒక దాంట్లో పప్పు, ఒక దాంట్లో అంటే దాన్ని బట్టి మనం సైజు ఇప్పుడు మనం చిన్న ఫంక్షన్ చేసుకుంటే మనం పిలిస్తే వాడు పట్టుకొస్తాడు, క్యాటరర్ పట్టుకొచ్చి అన్ని గిన్నెలు పెట్టుకు వండుతాడు. అది నిత్య జీవనం. అది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ముత్తాత, తాత, తండ్రి, పిల్లలు, ఒక్కొక్క కుటుంబంలో 50 మంది 100 మంది ఉండేవాడు. అంటే ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఏమయ్యేదంటే మనం పొలానికి పని చేసుకోవాలంటే కూలి వాడక్కర్లే మనకి. ఇంటిల్లో 10 వెళ్ళి పొలంలో 10 ఎకరాలు ఉంటే కనుక ఒక 70 మందో 80 మందో ఇంట్లో ఉన్న జనం మొత్తం పోయి అక్కడ వంగితే టపటపా పనులన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇవాళ ఫ్రాగ్మెంటేషన్ వచ్చేసింది. ఈ ఫ్రాగ్మెంటేషన్ వ్యవస్థలో ఉమ్మడి కుటుంబ దశ ఎక్కడ దాకా వచ్చింది? తాత అయిపోయిందా తండ్రి తర్వాత పిల్లలు. ఇప్పుడు ఇద్దరే వైఫ్ అండ్ హస్బెండ్. అంటే మైక్రో నుంచి మైక్రో లెవెల్కి మనం క్రమేపీ మారిపోయాం. దాన్ని ఎవరిని నిందించడానికి లేదు. మారుతున్న సామాజిక పరిస్థితులు కానివ్వండి, అవసరాలు కానివ్వండి, మానసిక మార్పులు కానివ్వండి, ఏదన్నా కానీ దాంట్లో వచ్చేసినాయి. ఇప్పుడు రైతు దగ్గర వ్యవసాయం చేసుకోవాలి అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు. తర్వాత కాలక్రమేపీ మారుతున్న వ్యవస్థతో పాటు మానవుడు కూడా, ప్రతి జీవి కూడా నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని ఎప్పటికూడా తనకు కావలసినప్పుడు ఒకటి సృష్టించుకుంటాడు ఉన్న పరిస్థితుల్లో బతకటానికి. ఆ విధంగానే తర్వాత ఉన్న గ్రామంలో ఉన్న రైతులు ఒకరికొకరు అన్న ఇవాళ వాళ్ళ పొద్దున్నే వచ్చి చెప్పేవాళ్ళు. నేను చూశాను అది మేము మా గ్రామంలో కూడా జరిగింది. అన్న ఇవాళ మన ఇంటి దగ్గర వరి నాటేది ఉందన్న, మరి చెప్పు మన వాళ్ళందరికీ చెప్పు. అట్లా ఆ వీధిలోనూ ఉన్న ఒక 10 కుటుంబాలకి వీళ్ళు వచ్చి పొద్దున్నే చెప్పేసేవాళ్ళు. రేపు వాళ్ళ సుబ్బారావు గారి ఇంట్లో మనకి వరి నాటి ఉందట, అందరు రెడీ అండి అని 10 కుటుంబాలు వెళ్ళిపోయి ఆ టైంకి నెక్స్ట్ డే మళ్ళీ వీళ్ళు దీన్ని మనం వారబందీ అని కూడా అంటాం. అంటే వారానికి ఒకళ్ళు ఈ వారంలో సోమవారం ఒకళ్ళకి అది, సోమవారం అది, అలా వాళ్ళు వెళ్ళి ఈ వ్యవసాయ పనులు చేసుకుంటూ కొంతకాలం తోసుకొచ్చారు. తర్వాత అప్పుడు ఏమైందంటే లేబరు అంటే లేబర్ అని వీ షుడ్ నాట్ కాల్ లేబర్, హెల్పర్స్. అప్రాప్రియేట్ వర్డ్ ఈజ్ హెల్పర్స్. ఈ హెల్పర్స్ పావర్టీ బిలో పావర్టీ లైన్, అంటే దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. అప్పుడు పరిస్థితులు ఏంటంటే వాళ్ళకి ఒక్కొక్క యజమాను లేకపోతే పెద్ద వ్యవసాయదారుడి కింద కొన్ని కుటుంబాలు బతుకుతుండేవి. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళంతా కూడా సరే మీ సార్ వాళ్ళు కదరా పోయండి, మీరు ఆయన పలానా వాళ్ళు కదా మీకు సర్లే మీరు పోండి అంటే ఒక వర్గంలాగా వీళ్ళంతా కూడా వాళ్ళ బాగోగులు వాళ్ళంతా కూడా వాళ్ళు చూసేవాళ్ళు. ఇక్కడ ఈ చూడటాల్లో డిఫరెన్సెస్ వచ్చినాయి. అంటే పెద్ద చిన్న పాలేరు అనేసరికి అంతరాలు పనివాడు. ఈ సమ్టైమ్స్ సమ్ పీపుల్ ఇది మిక్స్డ్ సొసైటీలో ఉన్నాం మనం. మంచి చెడు ఎప్పుడు ఉంటుంది. పురాణ యుగం నుంచి ఇప్పటిదాకా కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఇందులో కూడా కొంతమంది వాళ్ళని అంటరాని వాళ్ళగా చూడటము, లేకపోతే తక్కువని కాళ్ళ కింద తొక్కి పెట్టేలాగా ఉండటము, ఇది ఈ వ్యవస్థ పక్క నుంచి. క్రమేపీ ఎడ్యుకేషన్ కూడా లెవెల్ పెరగటం, ప్రభుత్వాలు మారటం, పాలసీస్ మారటం, వీళ్ళు కొంచెం అక్షరాస్యత నేర్చుకోవటం, ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. క్రమేపీ చేసుకున్నప్పుడు ప్రపంచం తెలుస్తుంది. ఇప్పుడు మనము
సంవత్సరంలోకి 1901, 1902కి Okay. 2024 వ్యవస్థకి చాలా తేడా ఉంది. అవును సార్. ఈవెన్ ఐ వాజ్ బోర్న్ ఇన్ 1954, లెట్ అస్ సే 1960. బుడ్డ పెద్ద ఇంత రేడియోలు ఉండేవి. అవును. ఆ పెద్ద రేడియో ఉంటే ఆ ఊరికి ఒకటి ఉండేది. ఓకే. ఆ రేడియో ట్యూన్ చేసి అటు తిప్పి ఇటు తిప్పి పైన యాంటనాలు పెట్టి, రేడియోలు కూడా యాంటనాలు లాగా పెట్టేసి పెద్ద జల్లెడ దాన్ని తగిలిచ్చి ఇది చేసి వింటుంటే అదో పెద్ద ప్రపంచంలాగా ఉండేది. ఆ ప్రపంచం ఇప్పుడు చిన్నది మన చేతిలోకి. ది హోల్ వరల్డ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. అంతే సార్. దిస్ అంటే సిస్టమ్ టెక్నాలజీ మారిపోయింది. అవును. ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిందో మానవుడు మేధస్సు కూడా దాన్ని అందుకోవటానికి వేగంగా క్యాచ్ చేస్తుంది. అవును. ఎందుకంటే గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ విత్ సెన్సరీ ఆర్గాన్స్. నిజం. అయితే అవన్నీ మనని చేస్తున్నాయి. ఈ కాలక్రమేపీ మారుతున్న ప్రభుత్వాలు, మారుతున్న మీడియా, ఇవన్నీ కూడా ఈ సోకాళ్ళు వాళ్ళు అనుకున్నారు, మనం అనుకోవట్లేదు. సోకాల్ అంటరాని వాళ్ళు, లేకపోతే దిగువ స్థాయిలో ఉన్నవాళ్ళు, వీళ్ళని మనము అనుకున్న వాళ్ళు కొంచెం సెన్సిటైజ్ అయ్యారు. కొంతమంది లీడర్స్ కూడా వచ్చి అరే బాబు మన వీఆర్ పీపుల్ ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ అస్. గవర్నమెంట్ కూడా మెజారిటీ వాళ్ళు అన్నారు వాళ్ళకి మనం సంథింగ్ వీ షుడ్ డూ. తర్వాత ఇవన్నీ అనేక రకాలుగా రిజర్వేషన్స్ అనివ్వండి, పాలసీస్లో కానీ, రాజ్యాంగంలో కానీ అన్నీ వచ్చినాయి. ఈ మార్పులతో పాటు వాళ్ళు కూడా ఎదగాలి అనే తాపత్రయము వాళ్ళకి బయలుదేరింది. గవర్నమెంట్ వాళ్ళని సపోర్ట్ చేయాలి, వీళ్ళని కూడా అందరినీ ఒక ఫ్రేమ్లోకి తీసుకురావాలి అనే దాంతో చాలా మార్పులు వచ్చినాయి. ఇంకో పక్కన ఏమైంది, ఈ వీళ్ళు ఫ్రాగ్మెంటేషన్స్ పెరిగినాయి. ఈ పెద్ద ఫ్యామిలీస్ ఎవరైతే సోకాళ్ళు జమీందార వ్యవస్థ, పెద్ద రైతు వ్యవస్థ ఎవరో ఉన్నారో ఈ కుటుంబాల్లో, ఎందుకంటే వీళ్ళకంటే కొంచెం మొట్టమొదటి నుంచి వీళ్ళకి ఎడ్యుకేషన్ డినైడ్ కాబట్టి వీళ్ళు ఎప్పుడు కొంచెం వెనకబడే ఉంటారు. బికాస్ దే డోంట్ హ్యావ్, దే హ్యావ్ బ్రెయిన్స్ బట్ బ్రెయిన్ వర్క్ నాట్ ఎక్స్పోజ్డ్. బ్రెయిన్ ఈజ్ సో ఫర్ ఎవ్రీ వన్, గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ ది సేమ్ బ్రెయిన్. సిన్స్ ఎప్పుడు పాలిష్ అవుతుంది, ఇది బ్రెయిన్ ఎక్స్పోజర్ అయిన దగ్గర నుంచి బ్రెయిన్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. ఎక్కడో చిన్న భయం ఉండిపోతుంది సార్, చదువుకోలేదు నేను, నాకేం తెలుస్తుంది, అది ఒక చిన్న భయం. సో ఈ విధంగా ఎప్పుడైతే ఈ సోకాల్డ్ హైయర్ సొసైటీ అనుకున్న వాళ్ళలో ఈ ఎడ్యుకేషన్ పెరగటం, దాంతో వీళ్ళు ఇప్పుడు రెండు ఉన్నాయమ్మా. ప్రాంతం చదువుకోకపోయినా కూడా అదొక పద్ధతి. ఈ చదువుకున్న దగ్గర నుంచి పాలిష్ అయ్యి బ్రెయిన్ దగ్గర నుంచి కూడా పర్వర్షన్ అనేది చిన్నదిగా ఎక్కడొక్కడ రూట్ చేస్తుంది. చేసిన తర్వాత పెద్దాడు ఏంటి ఇట్లా చేస్తున్నాడు, పెద్ద కోడలు అదే, చిన్న కోడలు ఇదే, లేకపోతే ఇట్లా ఈ చిన్నగా అంతరాలు అనేవి కూడా ఇళ్లలో బయలుదేరుతాయి. ఈ బయలుదేరినప్పుడు ఎవరికి వాడే ఏమన్నా తీరే. అంటే పెద్ద సోకాల్డ్ జాయింట్ ఫ్యామిలీ ఇట్ హాజ్ కమ్ డౌన్ టు మైక్రో లెవెల్, ఫ్రాగ్మెంట్స్ లాగా అయిపోయింది. వీళ్ళంతా కూడా వలసలు వెళ్ళిపోయారు. ఆన్ ది అదర్ హ్యాండ్ వీళ్ళు చిన్నవాళ్ళల్లో ఆ ఫ్యామిలీ ఇంకా మెయింటైన్ అవుతుంది. 6, 7, కనీసం ఒక 6, 7 అనే ఉండే పరిస్థితుల్లో ఉన్నారు ఇవాళ కూడా. చాలా తక్కువ, కొంచెం కష్టపడుతున్నారు, చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంతవరకు మనం ఏంటి, డిపెండెన్సీ. అవును, కింద వాళ్ళు హెల్పర్స్ చేస్తుంటే మనం పైన కొద్దిగా గొప్ప చేస్తున్నాము. ఎందుకంటే మన ఫ్యామిలీస్ అన్ని విడిపోయినాయి. అందరూ చదువుకోవాలి, వ్యవసాయం అనేది మనం ఒళ్ళు వంచి చేయాలి. సో వ్యవసాయం అనేది యూ హ్యావ్ టు బెండ్ యువర్ బ్యాక్. Without bending your back, you cannot expect results in the farm. The farmer has to bend his back. And if he really loves agriculture, he has to bend his back along with other helpers. అది అంతరించిపోయింది. సో ఈ పెద్ద ఇంజనీరింగ్లని, మైగ్రేషన్స్ అన్నీ వదిలిపోయినాయి. ఇక్కడ చేసే వర్కర్స్ లేరు, ఆయన చేసుకోలేడు. పెద్ద రైతు ఉన్నది ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు ఉంది. అప్పుడు ఏమైందంటే నెమ్మదిగా ఈ బీడు పెట్టుకోకుండా ఎవరే నువ్వన్నా చేసుకోరా అంతే అంటే కౌలు సిస్టమ్ వచ్చి నెమ్మదిగా అది టేక్ ఓవర్ అయింది. ఇట్లా నెమ్మదిగా పెద్ద ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే పెద్ద కమతాలు ఉన్నాయో వాళ్ళు వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి. ఈ ఉన్నవాళ్ళు తక్కిన వాళ్ళు హెల్పర్స్కి గవర్నమెంట్ కూడా కొన్ని భూములు వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేసి, కొంతమంది వాళ్ళ ల్యాండ్తో పాటు కొంత ల్యాండ్ తీసుకొని ఎంతవరకు చేసుకోగలుగుతున్నారు అంతవరకే చేసుకోగలుగుతున్నారు. ఒకటి కెమికల్స్ మూలంగా పాడైంది. రెండోది గవర్నమెంట్ పెట్టిన పాలసీస్, లేటెస్ట్ పాలసీ పనికి ఆహార పథకం. ఈ పనికి ఆహార పథకం అనేది మొత్తము కూడా
వ్యవసాయాన్ని చిన్నాభిన్నం చేసేసింది భారతదేశంలో. ఓకే, ఏ రకంగా సార్? ఏ రకంగా అంటే పనికి ఆహార పథకం అనేది అంటే మినిమం వేజెస్ అనేది ఆ చట్టం ప్రకారంగా ఓకే. ఇన్ని డేస్ అవుతే ప్రతి వారికి కూడా ఆహారం ఉండాలి, దానికి ఆహారానికి ఒక పథకం ఉండాలి ఓకే అని పెట్టారు. టు ఎన్ష్యూర్ మినిమం వేజెస్ పర్ సర్టన్ పీరియడ్, కంపల్సరీగా ఇయర్లో సర్టన్ పీరియడ్ వరకు ఇది ఉండాలి అని పెట్టారు. పథకం చాలా మంచిదే, పథకం ఉద్దేశం మంచిదే. అది ఎప్పుడైతే ఏమైందంటే ఇందులో పెద్ద దళారీ వ్యవస్థ ఉంది. అంటే మనం అనొచ్చు అనకూడదు తెలియదు, కానీ ఇందులో ఈ ఎంప్లాయీస్లో కానివ్వండి, వీళ్ళని ఎవరు పంచాయతీ వాళ్ళు ఎవరు ఇన్ డెప్త్ నాకు ఎవరు అవార్డు చేస్తారు, వర్క్ ఎవరు చేయిస్తారు అనేది. ఇప్పుడు ఈ ఊళ్ళో ఒక 100 మంది ఉన్నారు అనుకుందాం. ఈ 100 మందికి మనం గవర్నమెంట్ ఈ పథకం కింద పనిచేస్తున్నారు. వీళ్ళు చేసినప్పుడు వాళ్ళకి ఏం వర్క్ ఇవ్వాలి? వాళ్ళకి వర్క్ ఇవ్వాల్సింది ఏంటంటే కాలువలు బాగు చేయటము, ఎండాకాలంలో కాలువలు బాగు చేయటం, చెరువులు ఉంటే చెరువుల్ని లోతు పూడిపోయిన చెరువుల్ని మళ్ళీ తీసేసి ఆ మట్టినంతా కూడా ఒడ్డుకు చేర్చడం లేదా పొలాలు చేర్చడం ఇలా ఉండాలి. ఇది ఏమైందంటే ఆఫ్ లేటు అది డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం కింద కన్వర్ట్ చేసేసారు దాన్ని. పథకం కాన్సెప్ట్ ఏదైతే బాగుంది, కానీ అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ జరగట్లేదు. ఏమవుతున్నది, కాలువలు ఎప్పుడు తీయాల్సిన టైంలో కాలువలు తీయరు. పొద్దున్నే 6ంటికి వస్తాడంటాను. ఎండాకాలం అంటే మధ్యాహ్నం నుంచి పని చేయరు కదా, చేయలేము మనం, వెనకేళ్ళు ఎవరైనా చేయరు. అంటే దాన్ని ఆ మార్నింగ్ 6 o'clock నుంచి ఇంతవరకు తీయమని చెప్తారు. అటు 2 గంటలు 3 గంటలు చేస్తాడు. రావడమే 6:30కి వస్తాడు, 2-3 గంటలు చేస్తాడు, ప్రజెంట్ వేసుకుంటాడు, బై 8:30 కాలక్షేపం చేసి వెళ్ళిపోతాడు. అంతే. ఇందులో ఏంటి, ఇది చేయించేవాడికి తెలుసు, ఎవడైతే వీడి పైన ఉంటాడో అటెండెన్సెస్ ఏదో ఆ ప్రాసెస్ ఉండేవాడు చేస్తాడు. ఇక్కడ 4 వస్తారు, ఆడ 8 మంది రాస్తాడు. ఇక్కడ ఏమవుతుందంటే 2 గంటలు వెళ్ళినా కూడా మనకి 200 రూపాయలు హ్యాపీగా వస్తుందిరా. కష్టపడి పొద్దునుంచి అక్కడికి వెళ్ళి చూసుకుంటే ఏమొచ్చేది. కాబట్టి అక్కడ ఆ పనికి ఎగ్గొట్టడానికి ట్రై చేయటం. ఒకవేళ అటువంటి పని చేస్తే నిస్సహాయత. ఇక్కడ కొన్నాళ్ళేమైంది, చదువుకొని లేని నిస్సహాయతను అడ్డం పెట్టుకుని ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ ఎక్స్ప్లాయిట్ చేశారు. అంతే. నౌ టిక్ ఫర్ టాట్. ఇప్పుడు వీళ్ళ టైం వచ్చింది. వీడు ఎంత పొలం ఉంటే ఇంద్రియా మనం చేయింది ఆడు చేసుకోలేడు. అంతే. ఆ రోజు మన పెట్టాడు కదా, నానా బాధలు పెట్టారు వీళ్ళంతా కలిసి, తరతరాలుగా మన బాధించారు. నో మన తరం వచ్చింది, ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తారు. మనం చూద్దాం, మనం లేని చేసుకోలేదు. కాబట్టి ఏంటి, ప్రతిదీ కూడా నువ్వు ఇంత డబ్బు ఇస్తే నేను చేస్తాను, లేకపోతే నేను చేయను అనే పరిస్థితి, అనే డిమాండ్ వచ్చింది. దానివల్ల సకాలానికి పంటలు పండించుకోవడానికి, విత్తనాలు ఎత్తుకోవాలన్నా కానీ, దుక్కులు దున్నుకోవటానికి కానివ్వండి, కోతలు కొయ్యటానికి కానివ్వండి, మనుషులు దొరకట్ల. ఇవాళ విలేజ్లో అటువంటి పరిస్థితి వచ్చేసింది. దీనికి మేము వివిధ మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది. ఈ పనికి ఆహార పథకాన్ని ఈ రైతు పన్నులతో లింక్ చేయాలి. ఇప్పుడు పనికిరాని చోట కాలువ తవ్వటం ఎందుకు, ఉపయోగం లేని మట్టి మళ్ళీ పైన పోయటం ఎందుకు, ఆ పోసిన మట్టి మళ్ళీ వాన రాగానే నెక్స్ట్ ఎండాకాలం రెయిన్స్ ఫాలోస్ సమ్మర్, రెయినీ సీజన్ రాగానే ఈ మట్టి అంతా కొట్టిపోయి అందులో నింపడం ఎందుకు. పూర్వకాలం చెరువులు పూడికి తీసేవాళ్ళు అంటే ఆ పూడికంతా కూడా ఎవరికి వాళ్ళు బళ్ళు కట్టుకెళ్ళి అదంతా తీసుకొచ్చి పొలాల్లో వేసుకునేవాళ్ళు. ఆ చెరువులో మట్టి సస్యశ్యామలంగా ఉండేది కాబట్టి, అంటే చక్కగా అంతా ఊళ్ళో ఉన్న వ్యర్థ పదార్థాలు అన్నీ అందులో కొట్టుకొచ్చేవి, ఆకులు అలాలు వచ్చి చెరువు మట్టి అంటే చక్కగా సారవంతమైన మట్టి దొరికేది. అవునవును. ఆ మట్టి తెచ్చి పొలాల్లో వేసుకునేవాళ్ళు. ఈ పొలాల్లోంచి ఏదైతే రన్ ఆఫ్ వాటర్ ఉందో అది మొత్తం పోయి చెరువులో చేరేది. సో ఈ పొలాల్లో కూడా సారవంతమైన భూమి ఉంది కదా పైన, అది పైన అది కవర్ చేయలేదు కాబట్టి రెయిన్ ఫోర్స్ఫుల్గా పెట్టినప్పుడు ఆ మట్టి అంతా కూడా ఎరోడ్ అయ్యి కాలువల ద్వారా దాని ద్వారా, ఎందుకంటే చెరువు సెంటర్ ఆఫ్ ది విలేజ్ ఉండేది కాబట్టి ఆ పొలాల్లో మట్టి కూడా మొత్తం వచ్చి మన ఊళ్ళో చెరువులోనే ఉండేది. అవును. ఆ చెరువులో మట్టి మళ్ళీ రన్ ఆఫ్ అయిన వాటరు, దాంతోపాటు ఎడిషనల్గా చుట్టుపక్కల చెట్లు ఆకులు అన్నీ అలా అందులో పడి ఒక 3-4 నెలలు
ఫెర్మెంటేషన్, ఎనారోబిక్ ఫెర్మెంటేషన్ జరిగి మ్మ్. మంచి సారవంతమైన ఎరువు తాగగానే ఊరువారంతా కూడా బళ్ళు కట్టుకెళ్ళి ఆ మట్టినంతా తోరుకొచ్చుకొని చాలా పొలాల్లో వేసుకుంటే మళ్ళీ రెస్టోర్ అయ్యేది. ఓకే. 1 shot 2 birds లాగా చెరువు తీత మట్టి పూడికి తీసినట్టు అయింది. అవును. రెండోది సారవంతమైన మట్టి మళ్ళీ తీసుకొచ్చి మన భూముల్లో వేసుకున్నాం. అది ఒక క్లెవర్ రీసైక్లింగ్ మెథడ్. ఇప్పుడు అంత సారవంతమైన నేలలు ఉన్నాయంటారా సార్? ఎందుకంటే అసలు రైతు పొలంలో సారం కొట్టుకుపోతుందంటే అక్కడ సారం ఉంటే కదా కొట్టుకుపోవటానికి. అంతే అంతే, మొత్తం రసాయనాల పంటలు, రసాయనాలు లేకపోతే ఇసుక పెబ్బుల్స్ తప్పితే మ్మ్. అది లేదు. ఓకే. కాబట్టి అది ఒక వ్యవస్థ. మ్మ్. సో ఇక్కడ తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మార్కెటింగ్. మ్మ్. ఒకటి పండేది పండించడానికి ఖర్చు ఎక్కువ. అవును. ఏదో ఎంతో కొంత శ్రమించి పండించి మ్మ్. ఈ వాతావరణ తాకిళ్ళన్నీ తట్టుకొని, ఈ వాతావరణంలో ఎప్పుడు ఏ వర్షం వస్తుందో తెలియదు, అవును, ఎప్పుడు తుఫాన్ వస్తుందో తెలియదు, తెలియదు, ఎప్పుడు గాల్లో వస్తాయో తెలియదు. అవును. ఈ పరిస్థితుల్లో అన్ని తట్టుకుని బతికి బట్టగట్టి కొన్ని 4 గింజలు తీసుకుని మార్కెట్కి వెళ్తే మ్మ్. రెడీగా ఉంటారు అక్కడ. అవును. దళారీ వ్యవస్థ. మ్మ్. ఆ దళారీ వ్యవస్థలో వీడిని చాతగా ఇంకా చచ్చేవాడిని ఇంకా చంపడం ఉంటుంది చూసారా. మ్మ్. అది వాడు అలలు గిలగలా కొట్టుకుంటుంటే మళ్ళీ అన్ని 2 దెబ్బలు వేయటం. అట్లా ఇప్పటికే ఆ 4 గింజలు తెచ్చుకోవటానికి రైతు చాలా చాలా శ్రమపడతాడమ్మా. ఎందుకంటే మేము అన్నీ అనుభవించాం అవి. కాబట్టి ఆ మార్కెట్ వ్యవస్థ ఎంత దళారీ వ్యవస్థ. మ్మ్. ఆ దళారీ వ్యవస్థలో ఎక్కడ మొదలవుతుందంటే ఫస్ట్ చూస్తాడు ఇది నాణ్యతగా లేదు, వీడికి ఏదో పారామీటర్స్, వీడి పెద్ద మొత్తం ఫుడ్ శాస్త్రం అంతా కూడా చదివేసేసి ఈ గింజలు క్వాలిటీ అసెస్ చేసిన వాళ్ళలాగా అది పొట్ట చించితే అక్షరం మొక్కనదు. కానీ వాడు ఆ సీటు అక్కడ దళారీ అనే సీట్లో కూర్చున్నాడు కాబట్టి పర్చేసింగ్ కెపాసిటీ అనేది ఈ డిక్టేట్స్ టర్మ్స్. బట్ ఇదే అంతా మట్టి పళ్ళు ఉన్నాయి, అది లేదు ఇది లేదండి, లేదా ఏదో ఒకటి చూసి ఇవ్వండి. సో అక్కడ మొదలవుతుంది ఫస్ట్ సైకలాజికల్ గేమ్. ఫస్ట్ క్వాలిటీతో స్టార్ట్ అవుతుంది. ఏమంటే క్వాలిటీ బాగుండలేదు కాబట్టి తరుగు ఒక 10% తీసేస్తున్నాం. అంటే 10% 100 kgs తీసుకెళ్ళాడు, 10 kgs తరుగు మట్టి ధాన్యం తప్ప తాళ వాడి ఇష్టం, మినిమం 10. 100 kgs 90 kgs అయిపోయింది. 90 నుంచి నెక్స్ట్ కాటా, వేయిమెంట్ మ్యాజిక్, అక్కడ ఒక 10% రాంగ్ వేయిమెంట్, అక్కడికి 100 నుంచి 80కి వచ్చాడు. ఇక ప్రైస్ థర్డ్, అదే నంబర్ 1 ధాన్యం ఆయనకి ఎంత ఇచ్చాను, నువ్వు ఇప్పుడు ఇన్ని చూస్తే ఎవడన్నా నేను చెంగేసుకుపోవాలి ఇవి కొనుక్కుంటే, ఏదో తెలిసినాడు కదా అని నేను నీకు హెల్ప్ చేస్తున్నాను ఒక ఏదో ఫేవర్ చేసినట్టుగా. మళ్ళీ అక్కడ కోతలు దాంట్లో సగానికి. తర్వాత నెక్స్ట్ కమిషన్. 100 kgsలకి, వీడికి ఇచ్చేది 80 kg, 90 kgs కమిషన్ బిల్లు ఇచ్చాక పేమెంట్ వెయిట్ ఎమ్మటే ఇచ్చేది తక్కువ. ఇన్ని వ్యవస్థలు తట్టుకొని ఒకటి రసాయనాలు పురుగు తాకిడి, 2 పెట్టుబడి, అప్పు తెచ్చుకున్న పెట్టుబడి దానికి వడ్డీలు, తర్వాత ఈ రసాయనాలతో కంట్రోల్ చేయలేనటువంటి వ్యవస్థ పురుగుల్ని, పండిన పంటకి గిట్టుబాటు ధర లేకపోవటం, వాతావరణ తాకిడి, పండించేటప్పుడు కావాల్సినటువంటి లేబర్ అందుబాటులో లేకపోవటం, ఒకవేళ అందుబాటులో ఉన్నా కూడా చాలా హై ప్రైస్కి లేబర్ని తీసుకొచ్చుకోవటం, ఇవన్నీ కూడా దానికి తగ్గ సామాజిక పరిస్థితులు, ఇవన్నీ మన అవసరాలు పెరిగినాయి. ఇప్పుడు నా చిన్నతనంలో ఉందనుకోండి, నేను 6వ సంవత్సరంలో నన్ను స్కూల్లో వేశారు, ఈవెన్ ఐ వాజ్ 6 years. ఇప్పుడు మనం 2 సంవత్సరాల దాకా ఆయన తీసుకెళ్ళి పారేస్తాం అంతే. కిండర్ గార్డెన్, 100 గార్డెన్, ప్లేయింగ్ అని సెక్షన్ చేసి 6వ దాకా. వీడికి 6వ తారీఖు ఆ కిండర్ గార్డెన్ స్టూడెంటో కిండర్ గార్డెన్ ఫస్ట్ ప్లేయింగ్, ఆ ప్లేయింగ్లోనూ వాడికి ఫీజు కట్టాలి. ఆ ప్లేయింగ్లో కూడా బొమ్మల పుస్తకాలు కొనాలి అంతే. అక్కడి నుంచి నర్సరీకి వస్తే బొమ్మల పుస్తకాలు కొనాలి, యూకేజీ వస్తే బ్యాగులు కావాలి. సో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెరిగినాయని చెప్పలేము. ది మెకాలేస్ ఎడ్యుకేషన్ వాట్ ఇట్ హ్యాస్ డన్ టు ఇండియా వీ డో నాట్ నో. నేనైతే పర్సనల్ ఒపీనియన్ ఇట్ హ్యాస్ డ్యామేజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మెకాలేస్ సిస్టమ్ ఎప్పుడు వచ్చిందో మనకి, మన మొత్తం ఇండియన్ బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నాశనం చేసేసింది.
సో ఇప్పుడు కాస్ట్ ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఇప్పుడు వీడు రైతు కూడా చదివించాలి కదా పిల్లాడిని. అవునవును, ఇప్పుడు అప్పుడేమో పలక పట్టుకు వెళ్ళాం, అంతే. ఆరో తరగతికి వెళ్తే మేము ఒక పలక, గవర్నమెంట్ స్కూలు, ఒక బలపము, ఒక గుడ్డ తడుపుకొని తుడుచుకోవటానికి, ఓకే, డస్టర్. పక్కన ఎవడు జాబులో ఒక చిన్న నిక్కర్ ఉంటే అది నిక్కర్లోంచి తీయటం, తీసేసి దాన్ని తుడవడం. వాళ్ళు కొత్త మాస్టర్ వస్తారు, కొత్త పాడని చెప్తారు. సోషల్కి అదే పలక, సైన్స్కి అదే పలక. ఇది ఇవాళ ఏంటి, నోటు బుక్ ఒకటి, ఇంటి దగ్గర హోంవర్క్ ఒక బుక్, మళ్ళీ స్కూల్లో రాసుకోవడానికి ఒక బుక్, అవును సార్, టెక్స్ట్ బుక్ ఒకటి. ఇట్లా ఒక్కొక్క సబ్జెక్టుకి 4 బుక్కులు వీడు గాడిద మోసినట్టు మోసుకుని వెళ్ళి నడుములు వంగబడిపోయే ఎడ్యుకేషన్ సిస్టమ్. బట్ అట్ ది సేమ్ టైమ్ ది కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ ట్రెమెండస్లీ గాన్ అప్. సో వెన్ ఐ పాస్డ్ మై డిగ్రీ, వెన్ ఐ పాస్డ్ మై మెట్రికులేషన్ ఎగ్జామినేషన్, దట్ ఈజ్ ఈక్వలెంట్ టు 10th class we call it, my expenditure was hardly 100 rupees per annum. So when I studied in Guntur Hindu College, my total fee for pre-university course is 239 rupees. Okay. That is intermediate. So now, for intermediate level, 239 rupees per annum. Now, you cannot expect that even for kindergarten student. His admission fees itself is in 1,000, depending upon the school, in lakhs also. అవును సార్. కాబట్టి ఇవన్నీ కూడా అంత పెద్ద స్కూల్లో రైతు చదివించకపోయినా కొంత లెవెల్కి మనం ఇమాజిన్ చేసుకున్నా కూడా ఆయన ఖర్చులు పెరిగినాయి. అంటే రైతు నిత్య జీవితంలో ఆయన ఖర్చులు పెరిగినాయి. ఆదాయం పెరగకపోయినా ఆదాయం కాన్స్టెంట్గా ఉంది, సమ్ టైమ్స్ ఇంక్రీజ్. ఆదాయం కాన్స్టెంట్ తగ్గింది, ఖర్చు పెరుగుతోంది, వ్యవసాయం ఖర్చు పెరుగుతోంది, అవసరాలు పెరుగుతున్నాయి, ప్రాథమిక అవసరాలు పెరుగుతున్నాయి. ఒక మోటార్ బైకో సైకిలో కామన్ అయింది, ఒక ఫ్రిడ్జ్ కామన్ అయింది, ఒక టీవీ కామన్ అయింది. అవును, ఇవన్నీ కూడా చిన్న చిన్న లగ్జరీస్ అనలేము, అవి లేనిదే ఉండలేని పరిస్థితి. అవసరాలు, అది మినిమం అవసరం అయింది. ఆ రోజు అది అవసరం లేదు, మనకు అవసరం ఉంది లేదు, అది మనకు క్లారిటీ ఉన్న పక్కనలతో కంపారిజన్ ఎక్కువైపోయింది. సో ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చేంజ్ అయింది. ఇవన్నీ పరిస్థితులు కలిసి వ్యవసాయం అంటేనే భయం వేసి, ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు ఏమున్నాయి, మైగ్రేషన్ టు టౌన్స్, ఏదో ఒక పని చేసుకుంటాయి. దేర్ ఇస్ అష్యూర్డ్ ఇన్కమ్ ఇస్ దేర్. పెట్టుబడి లేకుండా మనకు ఆదాయం వస్తుంది. ఒక పిటియెస్ట్ పార్ట్ ఏంటంటమ్మా, ఇప్పుడు ఏ వృత్తి వాడైనా కూడా, ఏ వస్తువు తయారు చేసుకున్న వాడైనా కానీ, ఈవెన్ చెప్పులు కుట్టుకునే, అంటే ఈవెన్ అంటే చెప్పులు కుట్టే వారిని నేను తక్కువ చేస్తున్నాను కాదు, అంటే మనకి అంత ఫ్రీక్వెంట్ అవసరం లేదు. వారు కూడా చెప్పులు కుట్టి వారి వస్తువుకి రేటు, బట్ వస్తువుకి ఇంత ధర పడుతుంది, వస్తువుకి ధర, రేట్ అంటే ధర, వస్తువుకి ధర నిర్ణయించుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంది. రైతుకి లేదు. వాళ్ళకి ఆయనకి తెలియదు ఈ పంట పండిస్తే ఇన్ని బస్తాలు అవుతాయి, బస్తా ఎంత పడిందంటే తెలిసి కాస్టింగ్ సిస్టమ్ ఆయన దగ్గర లేదు. ఆయన అలానే నా కాస్టింగ్ ఇందంటే డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితి ఇవాళ లేదు. వాళ్ళు సోకాళ్ళు సేంద్రియ వ్యవసాయం చేసేవాళ్ళు మాలాంటి వాళ్ళు ఉన్నా కూడా సేంద్రియ ఉత్పత్తులకి గిట్టుబాటు ధర ఇవాళకి కూడా లభించట్లేదు. ఎందుకంటే అది ప్రధాన ఇక్కడ సమస్య ఏంటి అసలు, వై గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ ప్రైస్ టు ది ఫిక్స్డ్ ప్రైస్ ఆర్ రెన్యూబుల్ ప్రైస్, వాట్ యు కాల్ ఇట్, నాట్ రెన్యూబుల్, రివార్డింగ్ ప్రైస్, మంచి ప్రైజ్, గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేకపోతున్నది అంటే అది ఫుడ్ అనేది నిత్యావసర వస్తువు. ఈ నిత్యావసర వస్తువు ప్రతివాడికి కావాలి అంటే ఇది రేట్ ఎక్కువ ఉందంటే ప్రతివాడు ఏమవుతాడు, ప్రతివాడు ఓటేయాలి. మీకు నిత్యావసర వస్తువు పెరిగానే గగ్గులు మొదలవుతుంది. బియ్యం ధర 2 రూపాయలు పెంచేశారు, నూనె 5 రూపాయలు పెరిగింది, గ్యాస్ 10 రూపాయలు పెరిగింది, ఫ్రిడ్జ్ 10,000 పెట్టినా బాధలేదు, కారు 5 లక్షలు పెరిగినా బాధలేదు, సినిమా టికెట్ ఎంత పెరిగినా బాధలేదు, పిజ్జా బర్గర్ ఆర్డర్ ఇస్తే ఎంత అయినా బాధలేదు. బట్ ఒక కూరగాయ రేటు పెరిగినా,
ఒక నూనె రేటు పెరిగినా, ఏ నిత్యావసర రేటు పెరిగినా 10 రోజుల్లో చూడండి అమ్మా మీరు పేపర్లో పెద్ద పెద్ద తాటికి ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్, నిత్యావసరాలు వస్తేనే పెరిగిపోయినాయి. సో ప్రెషర్ ఇమ్మీడియట్గా గవర్నమెంట్ మీద, తగ్గించండి, కోత. వాళ్ళు ఏంటి గిట్టుబాటు ధర, ఆ గిట్టుబాటు ధర ఏదో నిర్ణయిస్తారు, అది ఆ నిర్ణయించిన ధర గిట్టుబాటే ధర కాదు, మళ్ళీ ఆ గిట్టుబాటు ధరలో కోతలు. ఆ ఆ నిర్ణయించిన ధరకి డబ్బులు పే చేసేవాడు లేడు. కాబట్టి మీరు అడిగిన చిన్న ప్రశ్న అయినా దానికి ఇంకా ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి రైతులు. క్లుప్తంగా చెప్పుకోవాలంటే అది క్లుప్తంగా ముగించినట్టే, ఇంత సుదీర్ఘ చర్చ చేసినా కూడా. అదమ్మా నిజంగా సార్, అంటే అనుకుంటూ ఉంటాం మనకు నేల తల్లిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ మోసపోరు, ఆ తల్లి ఖచ్చితంగా మనకు తిరిగి ఇస్తుంది అంటుంటారు. కానీ అది ఒకప్పుడు మనకు పెద్దవాళ్ళు చెప్తుండేవారు, ఇప్పుడు అదైతే అసలు నమ్మలేకపోతున్నారు. అది నమ్మలేకపోవడం కాదు, ఇక్కడ మళ్ళీ 2 రకాలు ఉంది. నేలను నమ్ముకున్నవాడు సిటీ సరౌండింగ్స్లో ఉన్నవాడు బాగుపడుతూనే ఉన్నాడు. ఓకే, వ్యవసాయం నమ్ముకున్నవాడు భూమి తల్లి, అక్కడ భూమి తల్లి, ఇక్కడ భూమి తల్లి. డిఫరెన్స్ అయితే సబర్బన్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్, సబర్బన్ ఏరియాస్లో, నాన్ ఇండస్ట్రియల్ ఏరియాస్లో, ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఉన్న రైతు సోదరులు ఆ భూమి చాలా దండిగానే పలుకుతుంది. రియల్ ఎస్టేట్ అది కూడా ఎవరికి ఉపయోగపడాలో వాళ్ళకే ఉపయోగపడుతుంది అంటారు. అంటే ఇది ఆ భూమి కొంతమంది సెక్షన్స్ వాళ్ళు బై జియోలాజికల్ లొకేషన్లో, వాళ్ళు ఉన్న లొకేషన్ ప్రకారంగా వాళ్ళ దాని మీద డబ్బులు కొన్ని అసలు అనూహ్యమైనటువంటి డెవలప్మెంట్ ఉండి సంపాదించుకోగలుగుతున్నారు. మనం ఏదైతే ఇప్పుడు రైతు అనగానే మనం ఇవాళ మన ఆలోచన ఏంటంటే విలేజ్, గ్రామం. అంతే. వ్యవసాయం అనగానే మన కళ్ళలో మెదిలేది గ్రామం. ఆ గ్రామాల గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నట్టుగా భూమిని నమ్ముకుంటే ఒకప్పుడు బాగుపడే వాళ్ళు అన్నారు, ఇప్పుడు మనకు అది లేదు అనేది చాలా వరకు జరుగుతుంది. ఒప్పుకోవాల్సిందే, అక్షర సత్యం. అంతే సార్. సార్, సేంద్రియ వ్యవసాయానికి వస్తే ఈ మధ్య కాలంలో చాలా మార్పు వచ్చింది అనే చెప్పాలి. రసాయనాల వ్యవసాయం చేసుకోవడం వల్ల, దానితో వచ్చిన పంటని మనం తీసుకోవడం వల్ల చాలా రకాల జబ్బుల పాలవుతున్నాము. అందుకని అది పక్కన పెట్టేసి సేంద్రియ వ్యవసాయం సైడ్ వెళ్తే గనక మనము, మన భావితరాల వాళ్ళు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు అని ఈ మధ్య చాలా మంది చెప్తున్నారు. సో నిజంగా సేంద్రియ వ్యవసాయం అంటే ఏంటి సార్, ఏ రకంగా చేసుకోవచ్చు? అంటే సేంద్రియ వ్యవసాయం అంటే రసాయనాలు వాడకుండా పండించే పంటలు, అంటే కృత్రిమంగా, అంటే ఆర్టిఫిషియల్గా, అంటే మనము నేచర్లో లభించే వస్తువులన్నీ కూడా సేంద్రియ పదార్థాలు. ఈ నేచర్లో ఉండి సహజంగా ప్రకృతి మనకి ఏదైతే ప్రసాదించిందో ఆ ప్రసాదించిన వస్తువులు వాటికి సహజంగా చీకిపోయి, అంటే భూమి మీద పడింది, అవే డిగ్రేడ్ అయ్యి, చీకిపోవటం అంటే డిగ్రేడ్ అవ్వడం, రూపాంతరం చెందాలి. రూపాంతరం చెంది అది భూమిలో సహజంగా కలిసిపోయే వాటిని బయోడిగ్రేడబుల్ అంటాం. వీటినే మనం సేంద్రియ పదార్థాలు అంటాం. ఈ సేంద్రియ పదార్థం అనేది అంతా మన చుట్టుముట్టలు, అంటే మన వాతావరణం గ్రామంలో ఉంటుంది, రైతు పొలం చుట్టూతో ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పదార్థాలన్నిటినీ వినియోగించుకుని చేసే వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం. సేంద్రియ పదార్థాలతో, సేంద్రియ పదార్థాలను వినియోగించుకుని ప్రకృతి జనితమైనటువంటి వ్యవసాయం కనుక చేస్తే సేంద్రియ వ్యవసాయం. అగైన్ ఇక్కడ మళ్ళా సేంద్రియ వ్యవసాయం వేరు, ప్రకృతి వ్యవసాయం వేరు. తర్వాత రకరకాల పేర్లు మనం పెట్టుకున్నాం. ఏంటి అంటే ఇప్పుడు గురువును బట్టి పేరు, ఒక విధానం కనిపెట్టాడు. ఇట్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ది గురు. కశ్యపుడు చెప్పాడు, కశ్యపాస కృషిపార సూక్తి. సురపాలుడు చెప్పాడు, వృక్షాయుర్వేద వాజ్ రిటర్న్ బై సురపాల, సో ఇట్ వాజ్ రిటర్న్ ఆఫ్టర్ సురపాల. వృక్షాయుర్వేద రిటర్న్. అట్లా గురువు, ఆ కాలంలోనూ ఋషులు ఉన్నారు, ఈ కాలంలో గురువులు అనుకున్నాం మనం. వారు ఒకటి కనిపెడితే వారి సుభాష్ పాలేకర్ గారు కనిపెట్టారు, వారిది దబోల్కర్ గారు కనిపెట్టారు, దబోల్కర్ గారిది. ఇట్లా భారతదేశంలో కూడా ఋషి పరంపరలాగా అనేక మంది గురువులు వచ్చారు. ఆ గురువు పరంపరలో ఆ గురువు చెప్పినటువంటి వ్యవసాయ విధానాన్ని ఆ వ్యవసాయంగా మనం వారు చేసిన వ్యవసాయంగా పరిగణిస్తున్నాం. ఇది కాదు అసలు, ఇది నేచర్. అంటే మనం సింపుల్గా చెప్పాలంటే రాతి యుగం నుంచి కనుక మనం వచ్చినట్టయితే మనకి మనం నాగరికత నేర్చుకోకముందు, నాగరికత తెలియక ముందు మనమంతా కూడా అడవుల్లో పుట్టాం.
మన పూర్వీకులు, మనం అంటే మనం కాదు, మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల కిందట అవును. అలా అడవుల్లో పుట్టారు. అడవుల్లో పుట్టినప్పుడు మానవుడు అన్ని జీవులతో పాటు జీవించేవాడు. ఓకే. ఇవేమైనా స్పీషీ. ఇప్పుడు అందుకని మనం ఏమంటాం, హ్యూమన్ని సోషల్ యానిమల్ అంటాం. హ్యూమన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. ఓకే. మనకి వింటానికి కొంచెం ఏంటి మన యానిమల్ అన్నారని అనుకుంటాం, కానీ ఇట్ ఈజ్ ఏ ఫ్యాక్ట్. ఇంకొక లివింగ్ స్పీషీ. ఓకే. ఈ అనేక మంది జీవుల్లో మానవుడు కూడా ఒక జీవి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అందరితో కలిసి నలుగురు అందరు కలిసి జీవించండి, భగవంతుడు పంపించాడు, వచ్చేసాం, భూమి మీద పడ్డాం, అడవి ఇచ్చాడు, తినండి అన్నాడు. సరే, అడవిలో పడి తింటున్నాం. సో అక్కడ మనకి క్రమేపీ అక్కడ పుల్లు, సింహాలు, అడవి క్రూర మృగాలు మనం తినటం మూలంగా మనం దానికి మన గ్రామ వ్యవస్థ ఇవన్నీ కూడా ఎప్పుడన్నా ఇంకో ఎపిసోడ్లో దీన్ని దీర్ఘంగా చర్చిద్దాం. అది ఏర్పరచుకున్నాడు. అప్పుడు ఆయన వ్యవసాయం అనేది ఫారెస్ట్లోకి వెళ్తే జంతువులు తింటున్నాయి కాబట్టి ఆ ఫారెస్ట్లోకి వెళ్లకుండా అక్కడ ఉన్న మనం తినేవన్నీ ఇక్కడ తెచ్చిపెట్టుకుందాము అని చెప్పి ఆయన గ్రామాన్ని ఏర్పరచుకుని, వ్యవసాయం ఏర్పరచుకుని, అక్కడ ఉన్న విత్తనాలు అనేది తెచ్చుకుని ఇక్కడ పండించుకోవడం నేర్చాడు, మొదలుపెట్టాడు. సో అగ్రికల్చర్ అనేది ఆర్టిఫిషియల్ యాక్టివిటీ. అర్థమవుతుంది? వీడు సొంతంగా కనుక్కున్నది ఏం కాదు. అడవిలో మామిడి చెట్టు ఉంది, అడవిలో ఉసిరి చెట్టు ఉంది, అడవిలో వరి ఉంది, అడవిలో అనేక కూరగాయలు ఉన్నాయి. వీడి తినడానికి ఏవైతే ట్రయల్ అండ్ ఎర్రర్ మీదట విషం కాయలు తింటే చచ్చిపోయాడు. తినకూడవేవో తెలుసుకున్నాడు. చచ్చిపోయిన కోతులు, జంతువులు, వీళ్ళ గురించి మనకి ట్రయల్ అండ్ ఎర్రర్ ఎక్స్పెరిమెంట్స్ అంటాం కదా మనం కూడా. ఇవాళ కదా కోతులు, కొండల ముచ్చు మీద ఎక్స్పెరిమెంట్ చేస్తాం, రీసెర్చ్. అలాగే మరి ట్రయల్ అండ్ ఎర్రర్ మీద ఏది తింటే బతుకుతాం, ఏది తినదు కాబట్టి ఆ బతికేవో తెలుసుకున్నాడు. ఇవి తిన్నా మనం బతుకుతాం, హాయిగా కడుపు నిండుతుంది అనుకున్న వాటిని తెచ్చుకున్నాడు, చేశాడు. సో ఈ స్టార్టెడ్ లెర్నింగ్ థింగ్స్ ఫ్రమ్ కాపీయింగ్ నేచర్. నేచర్ని కాపీ చేస్తే నేర్చుకున్నాడు అక్కడ మనకు కావాల్సినవి ఏంటని. కానీ కాలక్రమేపీ అక్కడ నేచర్, అడవిలో ఉన్న పరిస్థితులు ఏమిటి అనేవి మర్చిపోయాడు. అక్కడ సారవంతమైన భూమి ఉంది, ఆకులన్నీ అక్కడే రాలుతాయి, అక్కడే పశుపక్షాదులన్నీ కూడా విసర్జిస్తాయి. ఈ మలమూత్రాదులు, విసర్జించిన ఆకులు, అలము ఇవన్నీ కలిసి కూడా మంచిగా ఎరువు తయారవుతాయి. మళ్ళీ ఆ ఎరువు అందులో భూమిలోనే కలిసిపోతుంది. మనం అక్కడ దుక్కి దున్నట్లేదు, ఎరువు వేయటం లేదు. కానీ చెట్లు సంవత్సరాలకు వేల సంవత్సరాల నుంచి అలానే మామిడికాయ కాసేది మామిడికాయకి వస్తుంది, ఉసిరికాయ కాసేది ఉసిరికాయ వస్తుంది. ఇవాళకి భారతదేశం కావాల్సిన చింతపండు అంతా అడవులోంచే వస్తుంది. అంటే అక్కడ న్యాచురల్ సిస్టంలో రీసైక్లింగ్ ఈజ్ ఆటోమేటిక్. ఇక్కడ అన్యాచురల్ సిస్టమ్. ఇప్పుడు మనమేమైతే అక్కడున్న పండు కావాలి మనకి, అక్కడున్న చెట్టు కావాలి, అది ఎన్ని కాయలు కాసింది ఎన్ని కాయలు కాయాలి, అక్కడున్న విధానాన్ని మనం ఇక్కడ తెచ్చి మనం పెట్టట్లేదు. అడవిలో ఉన్న భూమిలో ఏం చేసాము, అడవి జంగిల్ క్లియరెన్స్ చేసుకున్నాం. జంగిల్ క్లియరెన్స్ తీసేసి దట్టమైన అడవులన్నీ నిర్మూలించి అక్కడ మనం వ్యవసాయం మొదలుపెట్టాం. ఒకప్పుడు ఇప్పుడు మనం ఏదైతే వ్యవసాయ క్షేత్రాలు ఏమున్నాయో కొన్ని వేల సంవత్సరాల కిందట అది కూడా అడవే. యూ షుడ్ రిమెంబర్ దిస్. ఎవ్రీ వన్ హ్యాస్ కన్వీనియంట్లీ ఫర్గాటన్ దిస్. మనం ఏదైతే ఇవాళ భూమి ఆక్రమించామో, మీ ఆఫీసు, మా ఆఫీసు, మీ ఇల్లు, మా ఇల్లు, వీటితో పాటు మనం పండించే ప్రతి పంట భూమి కూడా అడవే. మనం జంగిల్ క్లియర్ చేసుకున్నాం. అడవో లేకపోతే పర్వతమో ఏదో ఉంది భగవంతుడి సృష్టిలో, దాన్ని మనం క్లియర్ చేసాం. అయితే అడవుల్లో రిజర్వ్ అంటే భూమిలో సారం కొన్ని వేల సంవత్సరాల సరిపడా లక్షల కాలం నుంచి చేసుకుంటే, లక్షల సంవత్సరాల నుంచి చేసుకుని వచ్చి పడుతున్నాయి. కాస్తుంది, మళ్ళీ రాలుతున్నాయి, జంతువులు వస్తున్నాయి, విసర్జిస్తున్నాయి, అది రీసైకిల్ అవుతూనే వస్తుంది. అన్ఎండింగ్ ప్రాసెస్. మనం ఏదో బస్తాలతో తీసుకెళ్ళి యూరియా, పొటాష్ అందులో వేయటం లేదు, అయితే బండి గట్టుకెళ్ళి పేడ తోలుతలేదు. కానీ న్యాచురల్ ప్రాసెస్లో జరుగుతూ వచ్చి అక్కడ అక్యుములేట్ అయింది. సపోజ్ నా జీతం 1000 రూపాయలు, మీ జీతం 1,00,000 రూపాయలు. సో నా 1000 నాకేమవుతుంది, వరుసనే ఉంటాయి ఖర్చులు. ఆ 1000 వచ్చేసరికి 1,500 వస్తాయి. మీ 1,00,000 ఏమవుతుంది, 10,000 15,000 మీరు తీసుకెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనో ఐసిఐసిఐ బ్యాంక్లోనో వేస్తారు. బికాజ్ యూ హ్యావ్ ఎక్సెస్, యూ ఆర్ డిపాజిటెడ్. వెన్ యూ నీడ్ వాట్ యూ విల్ డూ, యూ గో టు బ్యాంక్ అండ్ యూ డ్రా ది అమౌంట్. మీకు ఆ సౌలభ్యం ఉంది, ఎందుకనంటే రిజర్వ్ ఉంది మీ దగ్గర. సో అక్కడ ఫారెస్ట్లో చాలా రిజర్వ్ ఉంది కాబట్టి
లక్షల సంవత్సరాల నుంచి అక్యుములేట్ అయ్యే రిజర్వ్ ఉంది కాబట్టి దాన్ని ఇవాటి వరకు మనం వాడుకుంటూ వస్తున్నాం. ఓకే. ఆ రిజర్వ్ గ్రాడ్యువల్గా డిప్లీట్ చేస్తాం. వన్ అండ్ ప్రాసెస్, డ్రాయింగే, నో డిపాజిటింగ్. ఓకే. ఏమ్మా, డ్రాయింగే వన్ సైడ్. అవును. డబ్బులు ఉన్నాయి, పోతాం బ్యాంకులో డ్రా చేసాం, చెక్ ఇచ్చాం, ఓవర్ డ్రాఫ్ట్ దాకా అదే. ఇంకా నేను ఇవ్వను రా బాబు, ఇంకా ఇంతకంటే అప్పు కూడా బ్యాంకులో పుట్టదు, ఇల్లు కూడా తాకట్టు పెట్టేసాం, అయిపోయింది, మీకు సెలవు బ్యాంకు కింద దండం పెట్టేదాకా వెళ్తూనే ఉంటాం, డ్రా చేస్తూ ఉంటాం. అట్లా మనం భూమిలో ఉన్న రిజర్వ్ అంతా డ్రా చేసేసాం. ఆ రిజర్వ్ ఉన్నంత కాలము అది పండుతూ వస్తుంది. ఓకే. దాని తగ్గట్టుగా ఏం చేస్తాం, మనం కెమికల్స్ వాడతాం మొదలుపెట్టాం. అవును. అంటే అసలు ఈ కెమికల్స్ ఏం చేస్తాయి మనం చెప్పుకున్నాం మొట్టమొదటి. అవును సార్. అది రెండో ప్రపంచ యుద్ధంలో మిగిలిన విషయాలు అని, ఆ విషయాలు అది నాశనం చేయటమే. అంటే అది భూమి సమూలంగా భూమిలో ఏదైతే సారవంతమైన భూమితో పాటు సజీవమైన భూమి. చాలామంది భూమిలో సారం కావాలనుకుంటాడు, బలం కావాలనుకుంటాడు. భూమి సజీవమైనది అనేది చాలామంది వాళ్ళకి కూడా రైతు సోదరులకు తెలియదు. ఓకే. ఆ భూమిలో ఒక 10 గ్రాముల భూమి అంటే ఒక స్పూన్ భూమిలో దగ్గర 100 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. ఓకే. ఒక మన పంచదార చెంచాద భూమి, మంచి భూమిని తీసుకుంటే 100 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. దాదాపు వివిధ జాతులు ఉంటాయి అవి. ఇవన్నీ కూడా నిర్విరామంగా నిరంతరము 24/7 పనిచేసి చెట్టుకి వేరు వ్యవస్థకి కావలసిన ఆహారాన్ని, మీకు మంచినీళ్ళ గ్లాస్ తెచ్చుకుని మీ పాపకి నోట్లో మందు తాగిచ్చినట్టుగా, లేకపోతే మంచినీళ్ళు తాగిచ్చినట్టుగా చిన్నపిల్లకి అవి వేరే వ్యవస్థకు అందిస్తాయి. ఓకే. సో మనం ఏం చేస్తున్నాం, కెమికల్స్ అన్నీ తీసుకెళ్ళి అందులో పోస్తున్నాం. పోయంగానే అవన్నీ చచ్చిపోతున్నాయి. మరి చచ్చిపోతున్నాయి కదా సార్, మరి వాటి నోటి దగ్గర కూడి తీసేసి ఎట్లా బతుకుతున్నాయి అంటే ఆర్టిఫిషియల్గా ఇస్తున్నాం. డ్రిప్ ఉన్నదాన్ని పాడు చేసి కెమికల్ ఆర్టిఫిషియల్. అది సాల్యుబుల్ ఎన్పికే అంటే ద్రవ రూపంలో ఉన్న ఎన్పికేని ఇస్తున్నాం. కొన్నాళ్ళు ద్రవ రూపంలో లేకుండా ఘన రూపంలో ఎన్పికే ఇస్తే అది తీసుకుని ఒక 10 కేజీలు వేస్తారనుకోండి, ఒక 1/2 కేజీ చెట్టు పీల్చుకోగలుగుతుంది ద్రవ వ్యవస్థలో. తక్కిందంతా కూడా వర్షం పడంగానే ఆ భూమిలోకి వెళ్ళి లీచ్ అయిపోయి వాతావరణ కాలుష్యము, నీటి కాలుష్యము ఇవన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే హైడ్రోపోనిక్స్ అవి వచ్చి ద్రవ రూపం కంప్లీట్ డైరెక్ట్గా నోట్లోకి పైప్ పెట్టడమే. అది బెడ్ మీద ఉంటాడు అనుకోండి, ముక్కులో 2 పైపులు దోస్తాడు, అరటిపండు ఆక్సిజన్ డైరెక్ట్గా పీల్చే వ్యవస్థ లేదు. 2 ముక్కుల్లో 2 పెట్టేస్తే పీడుస్తుంటాడు ఆ గాలి ఆక్సిజన్ పైపులోంచి. అట్లా ఈ చెట్లను కూడా ఆక్సిజన్ మీద బతికించినట్టుగా ఈ కెమికల్స్ మీద బతికిస్తున్నారు. సో అప్పుడు ఏమవుతుంది, న్యాచురల్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే అది తెలుసుకో. ఇవంతా ఏంటంటే వాట్ యు ఆస్క్ ఆర్ వెరీ సింపుల్ క్వశ్చన్స్, బట్ దే హ్యావ్ సో మచ్ డెప్త్. ఆన్సర్ చెప్పాలి అంటే చాలా ఇన్డెప్త్ సబ్జెక్ట్ ఇది. అగ్రికల్చరు చాలామంది ఏదో మీరు సేంద్రీయ వ్యవసాయం చేయండి, అది తెచ్చేసేయండి, ఇది తెచ్చేసేయండి, పంచామృతం చేయండి, జీవామృతం చేయండి, బీజామృతం చేయండి, పంచగవ్య చేయండి, కొనపజల చేయండి, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పేరు పెట్టేసి చేయండి అన్నంత సింపుల్ కాదు ఇది. ఫస్ట్ బేసిక్స్ ఫండమెంటల్స్ ఏమిటి, ఇక్కడ వేర్ వీఆర్ గోయింగ్ రాంగ్, ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం. ఇదంతా ఒక సిస్టమ్, ఒక సోషల్ సిస్టమ్. సో దీని మూలంగా అది సేంద్రియ పదార్థాలతో చేసేది సేంద్రియ వ్యవసాయం. సేంద్రియ వ్యవసాయం ఉద్దేశం ఏంటంటే కనుక మనం రైతు ఏమీ కొనుక్కోకుండా తన చుట్టూ లభ్యమైనటువంటి పదార్థాలతో వాటిని తిరిగి మక్కబెట్టుకొని, అంటే డిగ్రేడ్ అయ్యేలాగా చేసుకొని వాటిని మళ్ళీ భూమిలో వేసుకొని చేసుకునే విధానము. తద్వారా భూమి సారాన్ని పెంచుకొని, భూమిలో సారం పెంచితే మంచి విత్తనం వేస్తే దానికి ఆ విత్తనం మొలక మొలిచిన తర్వాత ఈ పదార్థాల ద్వారా దానికి మంచి ఇమ్యూనిటీ, సత్తా తాకత్ అంటాం దాన్ని, ఆ సత్తా పెట్టుకుని బాగా లావుకున్నాం అనుకోండి, మంచి పైలమాన్ అన్నాడు అనుకోండి, మనం ఇల్లు సైకిల్ గుద్దుతాం, ఆయన చూస్తేనే ఆయన చూడంగానే సైకిల్ అడ్డం వచ్చేయడం చికాగ్గా చూస్తాం, వాడిని చూడంగానే మన పేపర్ అని దొంగకుండా వాడు గిడితాం, మనకి ఎందుకు చావగొడతాడేమో, ఒక చెంప దెబ్బ కొడుతుంది, పడిపోతాం, మనం ఒదిగిపోతాం. అదే ఒక బక్కాడి దగ్గరికి వెళ్ళాం, బక్కాడి వచ్చి మనకి అడ్డొచ్చాడు అనుకోండి, ఎరా బుద్ధి లేదా నీకు, చూసుకున్నావా లేదా అన్నాను. ఆడు తప్పు చేసాడు, ఈడు తప్పు చేసాడు, వీక్నెస్. అట్లాగే ద ప్లాంట్ ఈజ్ వీక్,
చాలా 1000 మొక్కలు ఉన్నాయి. మ్మ్. ఫస్ట్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే వీక్ మొక్క ఏదైతే కనుక మ్మ్. బలహీనంగా ఉంటుందో ఆ మొక్క మీద ఫస్ట్ అటాక్ చేస్తాయి మ్మ్. పురుగులన్నీ. అలా బలహీన పడకుండా ఉండాలంటే భూమిలో సారం ఉండాలి. ఓకే. సారం అంటే ఫుడ్, మంచి ఫుడ్ తీసుకుంటే మనం హెల్తీగా ఉన్నట్టుగా ఆ మొక్కలకి కూడా బాగా దృఢంగా ఏపుగా పెరగాలి అంటే మంచి సారవంతమైన భూమి ఉండాలి. మ్మ్. ఆ సారవంత భూమి దేని ద్వారా ఇవ్వాలి? సహజ సంపద చుట్టూతున్న సహజమైనటువంటి ఆకులు, అలాలు, గడ్డి, మలమూత్రాదులు, పశువులు వేసిన మలమూత్రాదులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి చక్కటి కంపోస్ట్ తయారు చేసుకుని ఇస్తే వస్తుంది. ఓకే. సో అది సేంద్రీయ వ్యవసాయం. ఈ కెమికల్ అంటే మనం చెప్పుకున్నదే కదా, అవును సార్. అది దానికి దీనికి డిఫరెన్స్. అది కాస్ట్ ఓరియంటెడ్గా ఆలోచిస్తే తక్కువ కాస్ట్. అది ఏది సార్? రసాయనాలు తక్కువ, సేంద్రీయ వ్యవసాయం. సేంద్రీయ వ్యవసాయం. అంటే ఫస్ట్ ఇనిషియల్గా అనిపిస్తుంది మనకి, మ్మ్. మ్మ్. కానీ క్రమేపీ మనం చేయాల్సిన విధానంలో మనం చేసినట్టయితే కనుక అది ఖర్చు తక్కువే అవుతుంది. ఖర్చు తక్కువైనా అంటే సేంద్రియ వ్యవసాయం చేయటానికి ఎక్కువ శ్రమ పడాలి అని అంటుంటారు కదా సార్, అది నిజమేనా? అదే అంటే ఇప్పుడు ఎందుకంటే వ్యవస్థ మనం సింపుల్గా ఏ దాన్ని నాశనం చేసుకున్నాం. ఇప్పుడు మనకి వాట్ హ్యాస్ గాడ్ క్రియేటెడ్ యూ ఈజ్ టు గో అండ్ ఎంజాయ్. గాడ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ యూ టు వర్క్ ఫర్ యువర్ ఫుడ్, జస్ట్ ఎక్స్పెక్టెడ్ యూ, నిన్ను క్రియేట్ చేశాను, నువ్వు పోయి బతకరా బాబు హాయిగా అన్నాడు. సో మనం ఏం చేసాము? మనకి ఇంటెలిజెన్స్ పెరిగిపోయింది, మనం రక్షించుకోవాలి, క్రూర మృగం తినకూడదు, మనకి ఆహారం కావాలి, క్రూర మృగాలకి ఆహారం కావాలి. ఇప్పుడు మనకేమో కొంతమంది మాంసాహారులు ఉండొచ్చు, శాకాహారులు ఉండొచ్చు, కానీ దానికి ఆహారం మాంసాహారమే. అంతే. పులి సింహానికి ఆహారం మాంసాహారమే. మరి దాని ఆహారం డినై చేయడానికి నువ్వు ఈ సిస్టమ్ మొత్తం ఆ సిస్టమ్ నుంచి బయటకు వచ్చేసావు నువ్వు. అంటే విశ్వామిత్రులాగా సృష్టికి ప్రతిష్ఠ చేయాలనుకున్నావు నువ్వు, కానీ ఫండమెంటల్స్ మర్చిపోయినావు. అక్కడ భూమికి ఎప్పుడు చైతన్య అవస్థలో ఉంది, ఎప్పుడు దానంతటికి అది బలోపేతం అవుతోంది సైకిల్లో. న్యూట్రియంట్ సైకిల్ ఆర్ ఫుడ్ చైన్ సైకిల్, అందులో అది అవుతున్నది. ఇక్కడ ఆ వ్యవస్థని మనం మర్చిపోయాం. ఇప్పుడు దానికేమైంది? అంతా అయిపోయింది. ఇప్పుడు మీకు యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈజ్ డిపాజిట్ ఇన్ యువర్ బ్యాంక్, నథింగ్ టు వరీ అబౌట్. ఎంత ఉంది? 1 కోటి రూపాయలు ఉంది నా బ్యాలెన్స్. ఓకే రైట్. అమ్మాయి చదువుకోవాలి, ఎంత అవుతుంది? సరే ఢిల్లీ స్కూల్లో చేరాలి, 3 లక్షలు అవుతుంది. పక్క వాళ్ళు అంటారు, అక్క ఎందుకు 3 లక్షలు ఎందుకు అక్క, కిండర్ గార్డెన్ లేదమ్మా, స్కూల్లో చదివితే స్టాండర్డ్ ఉంటుంది. ఎందుకని? 1 కోటి రూపాయలు పలికిస్తుంది. ది స్ట్రెంగ్త్ ఆఫ్ రిజర్వ్, ఫైనాన్షియల్ రిజర్వ్, వాట్ యూ హ్యావ్ పొసెస్డ్, వాట్ యు ఆర్, అది మీ చేత ఆ మాట అనిపిస్తుంది. ఇక్కడ ఇవాళ మనకు ఆ స్ట్రెంగ్త్ లేదు, భూమిలో ఆ స్ట్రెంగ్త్ లేదు. అది ఆ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి వ్యవసాయం తేలిక. ఆ స్ట్రెంగ్త్ మొత్తము కూడా మనం సంవత్సరాల తర్వాత 1 వే అని చెప్పే కదా, డ్రాయింగే మొత్తం డ్రా చేశారు కాబట్టి ఇప్పుడు ఒక్కదడ 1 కోటి రూపాయలు పెద్ద అమౌంట్ లాగా కనబడుతుంది. ప్రతి సంవత్సరము 1 లక్ష, ప్రతి నెలలో 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేసుకుంటూ కొంతకాలం వేసారు 1 కోటి రూపాయలు అయిపోయింది. 12 లక్షలు 8 సంవత్సరాలకి మీకు మంత్లీ 12 lakhs యువర్ సేవింగ్. సో ఆఫ్టర్ ఆల్ 8.5 years you have 1 crore. 8.5 years is not a big thing. సో మీరు ఎప్పుడైతే 100 రూపాయల నెలకు సేవింగ్ చేస్తే 1 కోటి రూపాయలకి ఎప్పుడు వెళ్ళాలి మనం? కాదు కదా. సో కాబట్టి ఒక్క తడవ మొత్తం జీరో బ్యాలెన్స్కి వచ్చి అమ్మ ఇంత ఎరువు వేయాలా, ఇంత ఖర్చు అవుతుంది, ఇంత ఎక్కడి నుంచి తేను, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దీనికి ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దట్ ఈజ్ అ సొల్యూషన్. ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ వితౌట్ సొల్యూషన్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. ప్రాబ్లం అంటే మనం ప్రాబ్లమేటిక్గా ఆలోచిస్తున్నాం, ఆ సొల్యూషన్ డైరెక్షన్లో మనం ఆలోచించట్లేదు. ఇంత అస్తవ్యస్తమైనటువంటి వ్యవసాయ వాటి పరిస్థితి, భారతదేశంలో ఉన్న పరిస్థితికి ఏమంటే ఇది వాటి సొల్యూషన్ ఉందంటే ఖచ్చితంగా ఉంది. అందులో ఎవరి పాత్ర వాళ్ళు పోషించి అర్థం చేసుకుని రైతు దగ్గర నుంచి దళారీ వ్యవస్థ నుంచి గవర్నమెంట్ చేసిన వ్యవస్థ ఎక్కడ వేరు వెంట్రాంగ్ మెయిన్ సిస్టంలోంచి మనం ఎక్కడ డీవియేట్ అని తెలుసుకుంటే కనుక మళ్ళీ దీన్ని పట్టాలెక్కించగలమమ్మా. ఖచ్చితంగా ట్రాక్ తప్పిన రైళ్ళని మళ్ళీ పట్టాలెక్కించినట్టుగా దీన్ని మనకి చాలా అంటే కొంచెం
క్లిష్టమైనదే, కానీ సొల్యూషన్ లేకుండా అవుతే మటుకు కాదమ్మా. ఓకే. అయితే సార్ చాలామంది ఇప్పుడు ఈజీగా సులువుగా అయిపోయే విధానాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దానివల్ల మనకు కాంప్లికేషన్స్ వస్తాయా, మంచి ఎంత ఉంది, చెడు ఎంత ఉంది, ఇదంతా ఆలోచించరు. అయితే అట్లా మనం కెమికల్స్ రూపంలో చేసే వ్యవసాయం ఈజీగా అయిపోతున్నప్పుడు సేంద్రియ వ్యవసాయం అనేది మనకు ఇబ్బందితో కూడుకున్నది, కష్టం, హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి. మీరెందుకు ఎంచుకున్నారు సార్ సేంద్రియ వ్యవసాయం చేయాలని? అంటే నేను కూడా అసలు చెప్పాలంటే నా బ్యాక్గ్రౌండ్, నేను వ్యవసాయం అనే చదవాలని. నా కుటుంబం కూడా వ్యవసాయ కుటుంబం కాదు, అడ్మినిస్ట్రేషన్ కుటుంబం. నాన్నగారు ఆయుర్వేదిక్ డాక్టర్స్, మేనమా వాళ్ళందరూ కూడా ఆయుర్వేదిక్ డాక్టర్స్. అంటే అప్పుడు ఆయుర్వేదిక్ విద్వాన్ ధన్వంతరి అనేవాడు. సర్టిఫికేట్ 1936 వాజ్ మై ఫాదర్ ఫ్రమ్ ఏలూరు కాలేజ్, అండ్ ఎండి ఈక్వల్ టు. మా మేనమామలు కూడా అంత ఆయుర్వేద చదువులు. అయితే బ్యాక్గ్రౌండ్ మనకి ఎక్కడ కూడా మీరు పొట్ట కోసేసి ఒక మైక్రోస్కోప్ ఎతికితే ఒక అగ్రికల్చర్ అనే మొక్క లేదు, ఏబిసిడి. నాకు మా పేరెంట్స్ అదే. కాకపోతే గ్రామం మటుకు వ్యవసాయ గ్రామంలోనే పుట్టాయి కాబట్టి, గ్రామంలో పెరిగాం కాబట్టి పొలాలు కట్లంబట్టి పొట్లంబట్టి తిరగడం, కాలువల్లో పడటం, ఇవన్నీ చెట్లు ఎక్కడాలు, చేమలు ఎక్కడం కామన్గా పిల్లలు విద్యార్థులు చేసే పనులు, అల్లరి ఆకతాయి పనులు అవన్నీ చేస్తాం కాబట్టి పరిచయం. అంటే ఆవులు ఉండేవి ఇంట్లో, అప్పుడు పాలు కావాలి కదా, ఎవరు ఆవులు వాళ్ళు పెంచుకునేవాళ్ళు. రైతులు గడ్డి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, నా డాక్టర్ అని చెప్పి అక్కడ మామూలు అవన్నీ వాడు పనిచేసేవాళ్ళు. ఆవులు బాగు చేసుకోవడం, అవి పాలు తీసుకోవడం మేము తీసుకునేవాళ్ళం. కాబట్టి గ్రామ వాతావరణంతో వ్యవసాయ విధానాలు తెలుసు, కానీ ప్రత్యేకమైనటువంటి దాని మీద దుక్కు దున్నటాలు లేకపోతే అటువంటివి నాకు తెలియదు. అనుకోకుండా నేనేదో చదువుకున్నాను, గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో మంచి పొజిషన్స్ చేశాను. అనుకున్న పరిస్థితుల్లో వ్యవసాయానికి వెళ్ళా. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అసలు వ్యవసాయం అంటే ఏం తెలియదు. ఆ పరిస్థితుల్లో ఏదో మళ్ళీ కష్టపడి కానీ బుక్కులు కొనుక్కొని మళ్ళీ వ్యవసాయం బుక్కులు చదువుకోవటం మొదలుపెట్టి, కొంచెం జీకే వికే యూనివర్సిటీ బెంగళూరు వాళ్ళ సహకారంతో కొన్ని బుక్స్ తీసుకొని ఐ స్టార్టెడ్ లెర్నింగ్. కెమికల్స్తోనే మొదలుపెట్టా. నాకు అప్పుడు సేంద్రీయ వ్యవసాయం లేకపోతే రసాయనాల వ్యవసాయం అనేది తెలియదు. మొదలుపెట్టిన తర్వాత గ్రాడ్యువల్గా నాకు చదువుకున్న వాళ్ళం, అందులో నేను చదివింది కామర్స్. ఈ కామర్స్ కాబట్టి నాకు ఈ కాస్టింగ్ ఇవన్నీ ఐడియా ఉంది కాబట్టి కాస్టింగ్ వేసుకోవటం అలవాటు నాకు. ఆ కాస్టింగ్ వేసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి సంవత్సరం నాకు పెట్టుబడి పెరుగుతోంది, దిగుబడులు పెరగట్లేదు, అమ్ముకున్నప్పుడు కష్టాలు తప్పట్లేదు. అంటే 4 ఇయర్స్కి మొత్తం జ్ఞానోదయం అయిపోయింది. ఈ వ్యవసాయం అనేది మొత్తం ఊడగొట్టుకునేది, సంపాదించుకునేది ఏం లేదు, బ్యాంకులన్నీ ఖాళీ అయిపోయాయి. బాగా నష్టపోయారని కూడా విన్నాం సార్. చేతులు భయంకరంగా కాల్చుకొని చాలా ఇబ్బందుల పరిస్థితుల్లోకి వచ్చేసాం, రోజు గడవని పరిస్థితికి వచ్చాం. సో అప్పుడు అసలు ఏంటిది, నాకు ఒకటి ఏంటంటే ఇది వ్యవసాయం అనేది అసలు వృత్తిగా చేపట్టదగిందా కాదా, నష్టపోతున్నాం, విపరీతంగా నష్టపోతున్నాం. ఒక పక్కనేమో ఇది నష్టం అని మన ప్రాక్టీస్ చెప్తోంది, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ప్రూవింగ్ ఇట్ కంప్లీట్గా లాస్. ఇది కానీ ఎవిడెన్స్, హిస్టారికల్ ఎవిడెన్స్ వాట్ ఇట్ సేస్ వ్యవసాయం మంచి వృత్తి. ఎందుకు హిస్టారికల్ ఎవిడెన్స్ అది ప్రొఫెషను, వ్యవసాయం రాంగు కాదు, లాస్ కాదు అంటే కనుక హిస్టరీ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ సేస్ 7,000 years హిస్టరీ చెప్తోంది. ఏదైనా ఒక ప్రొఫెషన్ 7,000 సంవత్సరాలు నిలబడింది అంటే అది లోపభూయిష్టమైందో నష్టాలతో కూడుకుంది అవుతే 7,000 సంవత్సరాలు రాదని లాజిక్ అండ్ సెన్స్ చెప్తోంది. ఏమ్మా అంతే కదా. ఇప్పుడు వృత్తి లాస్ వస్తుంది. ఇప్పుడు మీరు చేశారమ్మా, నేను మీ అబ్బాయో లేకపోతే మీ పాప రేపు చేయకపోతే అసలు దాని పొరపాటును కూడా అది చేసుకోవద్దురా, మనకు కలిసి రాలేదు, నష్టం అని చెప్తాం మనం. అవునవును. మరి అట్టంటిది 7,000 సంవత్సరాల నుంచి ఇంతమంది చేతులు మారి తరతరాలుగా వచ్చిన వ్యవసాయం, ఇంకా భారతదేశంలో వ్యవసాయం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది అంటే అది వ్యవసాయ విధానంలో మార్పు నాకు అనిపించింది, అంటే ఒక సెన్స్. సో ఇది లాస్ వస్తుంది, పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తోంది. చదువుకున్న జ్ఞానం కానీ చరిత్ర కానీ 7,000 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తుందని చెప్తోంది.
కాబట్టి అది 7,000 సంవత్సరాలు నేను పుట్టిన 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ కంటే ఇది గ్రేట్. గ్రేట్. అందులో నా వ్యవసాయ ఎక్స్పీరియన్స్ 5 ఏళ్ళక. అంతే. ఇదంతా ప్రాసెస్ 1995లో మొదలు పెడితే 99 ఎండింగ్లో నా ఆలోచన మొత్తం గోల్డ్ కొట్టుకున్న తర్వాత. సో ఈ 4.5 సంవత్సరాలకి ఉన్న జ్ఞానోదయం ఇన్ని ఏళ్ళ సంవత్సరాల పెద్దవాళ్ళు ఇచ్చిన జ్ఞానానికి మ్యాచ్ కాదు. కాబట్టి అక్కడే వాళ్ళే కరెక్ట్. అంటే అక్కడే ఏంటి మనం చేసే విధానంలో తప్పు ఉందని చెప్పి అప్పుడు పెద్దవాళ్ళని సంప్రదించడం. పెద్ద పెద్ద ఏంటి 70 ఏళ్ళ వాళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు, ఎందుకంటే నా కాలం వాళ్ళు ఏం చెప్తారు ఇదే చేస్తున్నారు. అందుకని పోయి వాళ్ళని అడిగి మీరు మీ కాలంలో ఎలా చేసేవాళ్ళు అంటే మా కాలంలో ఎరువులే లేవురా బాబు, మనం మామూలుగా పేడ వేసుకునేవాళ్ళం, బండ దెబ్బలు తోలేవాళ్ళం, చెరువు మట్టి తోలుకునేవాళ్ళం, పచ్చి రొట్టె ఎరువులు వేసుకునేవాళ్ళం అని చెప్పడం జరిగింది. ఓహో ఇదంతా మనకి ఎక్కడొక్కడ ఉన్నాయంటే మన చుట్టుపక్కలే ఉన్నాయి కదా, కాబట్టి ఇది తక్కువ విధానం అని చెప్పి తర్వాత ఆ దశలోనే ఒక డ్రైవ్లో దీన్ని ఏదో మనం చదవాలి నేర్చుకోవాలి అనే జిజ్ఞాసతో ఏనిషియంట్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటే సురపాలుడు రాసినటువంటి వృక్షాయుర్వేదం, కసిపుడు రాసినటువంటి కృషి పారిసాక్షి, అటే వరాహుడు రాసినటువంటి వాటర్ డివైనర్స్, ఇటువంటి కొన్ని బుక్స్, మొఘలుల కాలంలో వాళ్ళు ఎలా చేశారు వ్యవసాయం, వేరే వేరే కంట్రీస్లో వ్యవసాయం ఎలా ఉంది, చాలా రీసెర్చ్ చేశారు సార్. దాని మీద బుక్స్ అధ్యయనం చేశాను. నేను రీసెర్చ్ చేసిన దానికంటే అధ్యయనం చేశాను. ఆ బుక్స్ తెచ్చుకోవటం, వాటిని కష్టపడి ఆ ఉన్న డబ్బులు ఉంటే 4 రూపాయలు మిగిల్చుకోవటం, ఒక బుక్ తెచ్చుకోవటం, ఆ బుక్ చదవటం, దాన్ని మళ్ళా మనం ఏం ప్రాక్టీస్ చేయగలమో మనం వచ్చి మన భూమిలో ఆకు కసరో ఆ పసరో ఏవో తయారు చేసుకుని టైల్ అండ్ మెజర్స్లో అది కొట్టడం. ఇలా అనుకోకుండా నా నెసెసిటీ ఇది. ఇప్పుడు నాకు ఖర్చు ఎక్కువ అవుతున్నది, వ్యవసాయం లేదు, ఇబ్బందులు పడుతున్నాను, తినడానికి కూడా గడవని పరిస్థితికి వచ్చేసాం. కాబట్టి దీన్ని ఒక ఆల్టర్నేటివ్ ఉంది అని తెలిసింది ఫస్ట్. రసాయనాలు లేకుండా వ్యవసాయం చేసేవాడు, అది సేంద్రీయ వ్యవసాయం అంట. సో ఆ సేంద్రీయ వ్యవసాయం అని ఎట్లా చేయాలి ఒక విధానం తెలిసింది. దాన్ని ఫాలో చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనకి ఎక్కడో మంచి ఇల్లు కావాలి, ఫలానా చోట ఉందిట అంటే మనం స్కూటర్ తీసుకుని ఏదో వేసుకుని వెళ్ళి మీన్స్తో అక్కడికి వెళ్ళి ఇల్లు చూసి వస్తాం. అదేవిధంగా ఆ నెసెసిటీలో ఈ గ్రంథాలన్నీ సేకరించడంలో నెమ్మదిగా సేంద్రీయ వ్యవసాయం చేసేకి మళ్ళాను. మళ్ళీ తర్వాత అనుకోకుండా మళ్ళీ అక్కడ డబ్బులు లేవు, ఖాళీ అయిపోయినాయి. ఇంకా పిల్లల్ని చదివించుకోవడానికి కూడా డబ్బులు లేవు. వాళ్ళు కూడా డిగ్రీ లెవెల్కి వచ్చేసారు. మళ్ళీ అక్కడి నుంచి అప్రూట్ అయ్యి హైదరాబాద్ వచ్చాను. అనుకోని పరిస్థితుల్లో కొంతమంది మిత్రులను కలిశాను. వాళ్ళు ఇక్కడ వ్యవసాయ క్షేత్రం ఒకటి శంకర్లాల్ పన్వర్ గారు అని చెప్పి ఒక మిత్రుడు పరిచయం అయ్యారు. వారి ల్యాండ్లో అక్కడ నేను నెమ్మదిగా ఇవన్నీ కూడా ఈ పుస్తకాల్లో ఉన్నవన్నీ కూడా మొదలుపెట్టాను. చదివిందంతా ఆచరణలోకి చేసి దానికి కొన్ని యూనివర్సిటీ వాళ్ళు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది డ్రైవ్ మొదలైంది ఇండియాలో కొద్దిగా, కానీ ప్రతి వాళ్ళకి తెలియదు. కానీ యూనివర్సిటీ లెవెల్స్లో కొంచెం దాన్ని చేయడానికి అప్పుడు నేను బయోడైనమిక్ అగ్రికల్చర్ అని ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఆ విధానాలకు సందర్శించడం, ఆ క్షేత్రానికి చాలామంది సైంటిస్టులు ఈవెన్ నాగపూర్ నుంచి కూడా బయోటెక్నాలజీ సైంటిస్టులు కూడా అంతా 2 బస్సులు వేసుకుని నాగపూర్ నుంచి మా క్షేత్రం చూడటానికి వచ్చారు. అట్లాగే ఈఎం ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజం నుంచి వాడు జపాన్ ఆర్గనైజేషన్, 1 సైంటిస్ట్ ఫ్రమ్ జపాన్ ఆల్ ది వే హెస్ కమ్ టు అస్. అతనితో ఆ జపాన్ సైంటిస్ట్తో నేను దగ్గరగా 2 months మా క్షేత్రంలో పనిచేసాం. అట్లాగే ఫాస్ఫేట్ రిచ్ ఆర్గానిక్ మాన్యూర్ అంటాం దాన్ని, ప్రామ్, అది ఆల్టర్నేటివ్ డిఏపి ప్రత్యామ్నాయం. దానికి డిఎంఆర్ శేఖర్ అని చెప్పి రాజస్థాన్ మినరల్ మైన్ కార్పొరేషన్ కెమికల్ ఇంజనీర్. అట్లాగే ప్రామ్ సొసైటీ ఆఫ్ ఇండియా, దెన్ అట్ ద టైమ్ ఐ వాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ప్రామ్ సొసైటీ ఆఫ్ ఇండియా. అందులో ఉండి ఆర్గానిక్ డిఏపి చేయటానికి మా క్షేత్రంలో నేను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాం. దాన్ని స్టెబిలైజ్ చేశాక దాన్ని ఇప్పుడు ఫర్టిలైజర్ యాక్ట్లో కూడా ఆర్గానిక్ డిఏపి కింద ఫాస్ఫేట్ రిచ్ ఆర్గానిక్ మాన్యూర్ అని చెప్పి చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద కంపెనీలన్నీ కూడా ఇండియాలో చేస్తున్నారు. అట్లా ఏంటంటే మనకున్న జిజ్ఞాస అనండి, తృష్ణ అనండి, నేర్చుకోవాలండి, తపనండి, ఏదో ఒక చెయ్యాలి అనే ఉద్దేశంతో ఇట్లా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసి ఈ ఆర్గానిక్ ఫామ్లోకి వచ్చాను.
అయితే మీరు పంచరత్న అనే ఆర్గానిక్ ఫార్మింగ్ ఏర్పాటు చేశారని విన్నాం సార్, దాని ప్రత్యేకతలు ఏంటి సార్? అదేనమ్మా, అది నేను 2000 సంవత్సరంలో అక్కడ కాలు పెట్టాను. అది శంకర్లాల్ పన్మూర్ గారు అని చెప్పాను. ఆ క్షేత్రానికి వారి అన్నదమ్ములు ఉన్నారు, వారందరూ కలిసి ఒక 36 ఎకరాల భూమి ఉండేది అక్కడ. ఓకే. వారు నాకు అక్కడ సెమినార్లో పరిచయం అవ్వటం, వారితో పాటు ఇంకో మిత్రులు శాస్త్రి గారని ఆ పరిచయం. అక్కడ నాకు నేను ఫైనాన్షియల్గా కంప్లీట్ అయిపోయాను. నేను ఆల్ మై లైఫ్ సేవింగ్స్, నా పిల్లలకి చదువు కోసం వేసుకున్న బ్యాంక్ డిపాజిట్స్ కూడా అన్నీ అయిపోయినాయి. అగ్రికల్చర్ మొత్తం లాగేసింది. అప్పటి వరకు మీకు లాసే కానీ లాభం లేదు. నేను గ్రేడ్ 1 ఆఫీసర్ని, మంచి రిక్రూటివ్ పొజిషన్లో ఉన్నవాడిని. ఆ వ్యవసాయంలోకి వెళ్ళాక నా కష్టపడి నేను సంపాదించుకున్న సంవత్సరాలవన్నీ కూడా అప్పటికి నేను ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఎగ్జాక్ట్ ఫస్ట్ జాబ్ వాజ్ 18 years ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్. ఓకే. So young. I started my career 16th year. I started my earning my own bread at 16th year. ఓకే. 16వ సంవత్సరమే నా బ్రెడ్ నేను సంపాదించుకోవడం మొదలు పెట్టాను. నా చదువు నా స్వయం శక్తితో చదువుకున్నాను నైట్ కాలేజెస్లో. కాబట్టి అక్కడ 18 సంవత్సరాల నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకుంది లేదు నా జీవితంలో. అమ్మ, నేను వెనక్కి తిరిగి చూసుకుని రేపెట్టా గడుస్తుందనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. ఓకే. చెప్పుకునేవాడిని, మళ్ళీ సాయంత్రం పూట ట్యూషన్లు చెప్పేవాడిని. ఎర్నింగ్ డబల్ ఎర్నింగ్ లాగానే పగల ఆఫీస్ చూసుకొని సాయంత్రం పూట మళ్ళీ వేరే ప్రొఫెషన్కి చేసుకొని అలా సంపాదించుకుని లైఫ్ చాలా ప్లాన్డ్గా చేశాను. అంటే నేను చిన్నప్పుడు కష్టపడ్డాను, చదువుకి చాలా ఇబ్బంది పడ్డాను. నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ నేను ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి చక్కగా ప్లాన్ చేసి డబ్బులు చేసి చేసి ఇక 20 సంవత్సరాలు అప్పటికి. ఓకే. 1974 వాజ్ మై ఫస్ట్ జాబ్. అండ్ ఐ వాజ్ 18 years. ఓకే. అక్కడి నుంచి కంటిన్యూగా దాచిన డబ్బులన్నీ కూడా 1995 అనే ఒక మంచి ముహూర్తమో ఏ ముహూర్తమో తెలియదు, ఆ ముహూర్తంలో తీసుకెళ్ళి నెమ్మదిగా మేము చెప్పే కదా దోసుకెళ్ళి డ్రా చేసుకురావటం అన్నట్టుగా. సో వారం వెళ్తాం, డబ్బులు డ్రా చేయటం, వర్కర్స్కి ఇవ్వటం అన్నట్టుగా. ఆయన నెమ్మదిగా ఈ భూములు చూసుకోవటానికి ఆ ఉద్యోగం కూడా వదిలేసేసి ఇక్కడికి వచ్చేసేసి నా భార్య పిల్లల్ని ఎక్కడో పెట్టేసుకొని సిటీలో చదువు కోసమని అట్లా చాలా అవస్థలు పడి సంపాదించిన డబ్బంతా కూడా పోయింది. అది వ్యవసాయం అంటే అన్ని ఆటపోట్లు ఉంటాయి, తట్టుకోవాలి. నేను చదువుకుని అక్షర జ్ఞానం ఉండి విచక్షణ జ్ఞానం ఉండి ఖచ్చితంగా నేను చాలా హై లెవెల్ ఇంటలెక్చువల్స్లో ఉంటా. అంటే మొద్దును కాదు. ఐఎమ్ నాట్ బి అన్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ ఏ త్రో అవుట్. సర్టన్లీ ఐ విల్ బి 90% అబౌవ్. సో కాబట్టి నాకు అంత తెలివితేటలు భగవంతుడు ఇచ్చినా నా తెలివితేటలు పనిచేయలే వ్యవసాయంలో. తెల్లారి చదువుకొని దళారి దగ్గర కూడా మనం మోసపోయి రావడమే. అలా వ్యవస్థలో వచ్చాయి కాబట్టి నాకు ఒక విధమైనటువంటి కసి పెరిగింది. అసలు నాకు ఓటమి అంటే నాకు చాలా చెడ్డ చికాకు. నేను అసలు ఓటమిని అంగీకరించను. నాకు మనం ఓడిపోవడం ఏంటి, భగవంతుడు తెలివితేటలు ఇచ్చాడు, ఎక్కడో తప్పు చేసాం, సంథింగ్ సమ్వేర్ వి వెంట్ రాంగ్. లేకపోతే అసలు ఈ పరిస్థితి మనకు రావడం ఏంటి? అదే స్వయం శక్తితో పైకి వచ్చాను. పడతా ఉంటే ఇంకెళ్తానే ముందుకి. ఇప్పుడు ఒకప్పుడు తినలేకుండా మనము చదువుకుని పైకి వచ్చి మన కాళ్ళ మీద మనం మంచి మంచి పొజిషన్స్ ఉద్యోగాలు చేసిన వాళ్ళము సరెండర్ అయిపోతున్నాం ఏంటి వ్యవసాయానికి? ఇక్కడ వేరే రాంగ్, ఎక్కడో రాంగ్ ఉంది. దీన్ని ఎట్లా చేయాలి? ఎంతసేపు ఇదే ఆలోచన. ఈ సమస్య నుంచి ఎట్లా బయటపడాలి? మనం పడతాం కాదు, ఈ రైతు ఎంతో తెలివితేటలు ఉన్నవాడు నేను ఎట్లా పడుతుంటే నా రైతు సోదరులందరూ కూడా అసలు ఒకప్పుడు ఏడుపు వచ్చేస్తుందమ్మా. గ్రామాల్లో స్థితి చూస్తే రైతు పరిస్థితి ఆలోచిస్తే అసలు నిద్ర పట్టదు. అంత పరిస్థితుల్లో చెప్పుకోలేక పైకేదో బట్టలు వేసుకొని రైతులు అనేక మంది రోడ్డు మీదకి వస్తున్నారు. కానీ దైనందిన జీవితాల్లో వాళ్ళు పడే బాధలు కానివ్వండి, అప్పులు కానివ్వండి, అసలు హారిబుల్గా ఉంటాయి స్టోరీస్. అంత కష్టపడుతూ ఇవాళకి ఇంత పండించి ఎంతో మనం వాళ్ళ కూర్చొని తింటున్నాము అంటే వాళ్ళ దయ చలవ. అంతే సార్.
ఆ పరిస్థితి తినే ప్రతివాడికి తెలియాలి. నేను 100 రూపాయలు బియ్యం 10 రూపాయలు పెరిగితే ఘోష, టమాటా ఇప్పుడు అన్ని చోట్లకి వెళ్తాడు. నేను ఎన్ని తడవలో, నేను ఎర్రగడ్డ రైతు బజార్లో నేను ఫస్ట్ ఆర్గానిక్ స్టాల్ ఐ స్టార్టెడ్ ఇన్ 2003. ఇన్ టోటల్ జాయింట్ ఆంధ్రప్రదేశ్లో దట్ వాజ్ ది ఫస్ట్ స్టాల్. ఓకే, వీఆర్ పాయనియర్స్. పెడితే దాన్ని ఇంట్రడక్షన్ చేయడానికి నేను కౌంటర్లో కూర్చునేవాడిని మా పిల్లలతో పాటు. కూర్చుంటే కారు వచ్చి ఐఏఎస్ కారు వచ్చి ఆపి ఎర్రగడ్డ రైతు బజార్లో ఎంత వంకాయలు ఎంత, కేజీ 10 రూపాయలు, అక్కడ 6 రూపాయలు అమ్ముతున్నారు, మీరు 10 రూపాయలు ఎందుకు అమ్ముతున్నారు? సేంద్రియం అండి, ఇది కెమికల్స్. ఎంత సేంద్రియం అవుతే మటుకు 4 రూపాయలు పెడతావా? అదే పక్కకి వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తింటే 20 రూపాయలు నథింగ్, టక్కని తీసేసి 20 రూపాయలు వాడికి ఇచ్చేస్తాడు. అంటే ఎంతో కష్టపడి వానక తడిచి ఎండకి ఎండి దుక్కిలు తిన్ని నానా అవస్థలు పడి పంట వస్తుందో రాదో తెలియదు, గిట్టుబాటు వస్తుందో చచ్చి చలిసి మార్కెట్కి తీసుకొస్తే 4 రూపాయలకి ఇంత బేరం ఆడతావు నువ్వు. అది సేంద్రియ పదార్థం, నీకు రోగాలు లేకుండా నిన్ను పోషిస్తుంది, మీ బిడ్డలను పోషిస్తుంది. నీకు అది 4 రూపాయలు అంటే తృణపాయం. కొంతమందికి ఉంటుంది, కానీ నువ్వు బేర్ చేయగలిగిన కెపాసిటీ తృణపాయం. ఎందుకంటే ఇవాళకి ఆర్గానిక్ ప్రొడ్యూసు అందరి మాస్టర్స్ రిచ్ పీపుల్ని చేరే ప్రొడ్యూస్ లేదు ఇవాళ ఇండియాలో. ఉన్న రిచ్ వాళ్ళందరికీ కూడా ఇవాళ ఆర్గానిక్ ప్రొడ్యూస్ చేసే స్థితి లేదు. ఈ సోకాల్ రిచ్ పీపుల్ అంతా కూడా వాళ్ళకి మంచి ఆహారం కదా. ఇవాళ ఎమాక్స్ థియేటర్కి వెళ్తే మనం హౌ మచ్ మనీ వీఆర్ స్పెండింగ్, 250 రూపాయలు ఇస్తే ఆడంటాడు ఇంత బాక్స్ ఇస్తాడు, ఆలు ఫింగర్ రోల్స్ అని. అయితే సమ్మర్ థింగ్ దే విల్ గివ్, ముక్కు పిండి వసూలు చేస్తాడు, ఏం మాట్లాడేది లేదు. పప్పా ఓబి అంటే హౌ మచ్ 300. So by the time he comes out of the theater, he will be spending 2,000 to 3,000 rupees. Scot free you are paying. And for a man who is toiling for you, an Indian farmer, total economy of Indian economy is hinged upon Indian agriculture. నీ కంట్రీని బ్యాక్ బోన్ ఫార్మరు, నువ్వు తినే ఫుడ్కి ఫార్మర్ ఇస్తున్నాడు, నువ్వు జనరస్గా ఊరికి నేర్చిపోవాలి. If you do not have that much generosity, why you bargain for 4 or 5 rupees to a farmer? అది పరిస్థితి. దిస్ వీ షుడ్ ఎన్లైటన్. ఇది మనము చాటి చెప్పగలగాలి. అది ఎప్పుడు దాని సిచ్యువేషన్ విల్ చేంజ్. ఓకే, అయితే సార్ మీరు ఇన్ని ఫేస్ చేశారు, ఇన్ని చూశారు, కష్టాలు నష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఒడిదొడుకులు. మీ త్రూ అంటే మీతోటి రైతులకి దాని గురించి అవేర్నెస్, ఇది చెయ్యాలి, ఈ వ్యవసాయం చేస్తే బాగుంటుంది, ఫ్యూచర్ మనకు జబ్బుల బారిన పడకుండా ఉంటారు మనకు రాబోయే తరం వాళ్ళు, ప్లస్ దీనివల్ల ఇబ్బందులు ఉన్నాయి, ఈ రకంగా ప్లస్ కూడా ఉంది అని ఏమైనా మీరు మీతోటి రైతులకు చెప్పిన సందర్భాలు ఉన్నాయా సార్? చాలా, ఒకటి కాదు. నేను వ్యవసాయం మానేసేసి తట్టబుట్ట చదువుకుని వచ్చేసి హైదరాబాద్. ఓకే, ఏంటంటే బతుకు తెరువు కోసం మళ్ళీ ఉద్యోగం చేద్దాం. ఎవడొకడు మనకున్న క్వాలిఫికేషన్ ఒక 50,000 ఇవ్వకపోడు. అవునవును, మనం కాబట్టి ఆల్రౌండ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ జాబ్ ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చూసుకుని ఒక ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఇస్తాడు, మళ్ళీ పిల్లల చదువులు ఇబ్బంది లేకుండా చదివించుకోవచ్చు అని వచ్చి హైదరాబాద్. కానీ ఇది నన్ను వెంటాడుతూనే ఉంది, నన్ను వదలకుండా తగులుకుని వదులుతాను. ఇంకా అప్పుడు ఏదో చిన్న పాట రాసుకుని అట్ట చేసుకుంటూ తిరుగుతూ గ్రామాల్లోకి వెళ్ళి చెప్పుకోవటం. తర్వాత మా శంకర్లాల్ గారు పరిచయం అయింది. అయితే ఆయన క్షేత్రాన్ని 2.5 yearsలో మంచి ఆర్గానిక్ క్షేత్రంగా చేశాం. ఆ క్షేత్రం ఎలా తీర్చిదిద్దామంటే సెల్ఫ్ సస్టైనబుల్ ఫామ్ అంటాం దాన్ని. అంటే ఇంకా బయట నుంచి నథింగ్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఓన్లీ ప్రొడ్యూస్ గోస్ అవుట్ సైడ్ ఇంక్లూడింగ్ పవర్. మా పవర్ కూడా మేమే సృష్టించుకున్నాం. బయట నుంచి ఏ వస్తువు కొనలేదు, తయారైన వస్తువు మటుకు అమ్మకానికి వెళ్ళేది. ఓన్లీ మనీ కమ్స్ ఇన్. అలా చేసాం. అంత సెల్ఫ్ A to Z
వ్యవసాయ విధానాలు కానీ, కంపోస్టింగ్ విధానాలు కానీ, బయోగ్యాస్ కానీ, వాల్యూ ఎడిషన్, మళ్ళీ వీటిలన్నింటినీ ఆ ఒడ్లు తెచ్చి మీకు ఎప్పుడన్నా ఉన్నప్పుడు మనం కుదిరితే నేను ఆ రోజుల్లో పేపర్ కటింగ్స్ అవి మీకు చూపిస్తా. ఓకే సార్. దంపుడు బియ్యం ఆ రోజుల్లో మనుషుల్ని పెట్టి ఆడవాళ్ళని దంపించి రోకళ్ళతో ఆ దంపుడు బియ్యము. అట్లాగే డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళ ఫార్మర్స్ దగ్గర కొంతమంది దగ్గర చిరుధాన్యాలు తెచ్చి ఆ కారాలని పుళ్ళని మాకు అప్పుడు సదాశివుడు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన మెదక్, ఆయన కూడా మంచి ఆయన. వారు కొన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర అవన్నీ ఆయన పుళ్ళన్నీ తయారు చేయించేవాళ్ళు. వాళ్ళ అబ్బాయిలు వాళ్ళు కలిసి, వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు. అవన్నీ తీసుకొచ్చి ఆ పొళ్ళు చేసి ప్యాకేజ్ చేసి, అంటే ఒక రెవల్యూషన్ లెవెల్లో చేశానమ్మా. అంటే అసలు అవేర్నెస్ కూడా ఒక సంచార రథాలు పెట్టాను. ఎన్ఐఆర్డికి సంచార రథం వెళ్ళేది, డిఆర్డిఎల్ దగ్గర వాళ్ళ ల్యాబ్ క్వార్టర్స్లో ఒక స్టాల్ పెట్టాను, ఎర్రగడ్డ రైతు బజార్లో ఒక స్టాల్ పెట్టాను. ఇట్లా ఎన్నో ఎఫర్ట్స్ చేశాం. ఆ ఎఫర్ట్స్లో ఏమైందంటే పేరు వచ్చిన తర్వాత అనేక ఆయన కొంచెం ఫైనాన్షియల్లీ బెటర్ మై ఫ్రెండ్, దట్స్ ఓన్లీ యూ కెన్ సపోర్ట్, బిజినెస్ మ్యాన్ కాబట్టి, ఇట్స్ వెరీ ఎడ్యుకేటెడ్ మ్యాన్. సపోర్ట్ చేస్తే కూడా అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే సెమినార్స్ పెట్టేవాళ్ళం, ఫార్మర్ సెమినార్స్ పెట్టేవాళ్ళం. మేము ఉచిత భోజనం పెట్టి సెమినార్ పెట్టేవాళ్ళం. రైతులకి పిలిచి ఇన్ని తర్వాత ఒక ఎన్జిఓస్ నెట్వర్క్ 64 ఎన్జిఓస్ నెట్వర్క్ పెట్టి దానికి ప్రెసిడెంట్గా ఉండి దానికి ట్రైనర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసాం. తర్వాత వర్కర్స్ ప్రోగ్రామ్ చేసాం. హార్టికల్చర్ ట్రైనింగ్ సెంటర్ నాంపల్లిలో విజిటింగ్ ఫ్యాకల్టీగా వెళ్ళి అక్కడ కొంతమందిని ట్రైన్ చేసాం. హార్టికల్చర్ ఆఫీసర్స్ని ట్రైన్ చేసాం. ఏది చేసినా కూడా 2008 వరకు మనకు మటుకు పేర్లును సెలవులు మిగిలినాయి. మార్పు మొదలవలేదు. మార్పు మొదలై డబ్బులు లేదు. ఇప్పుడు మనకి కోరిక ఉంటుంది, తృష్ణ ఉంటుంది, కాంక్ష ఉంటుంది, గౌరవం ఉంటుంది, మనం చేసే ప్రొఫెషన్ మీద ఎన్నో ఉండొచ్చు, ఇది మటుకు కావాలి సార్. అది లేకుండా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే దానికోసమే కదా ఉండాలి. దాంతోపాటు సొసైటీలో కూడా జీవించాలి. ఇప్పుడు మనం ఒట్టి తింటమే కాదు కదా ఈక్వేషన్ ఇవ్వాలి. అలాంగ్ విత్ ద సొసైటీ లెవెల్ స్టేటస్, అంటే ఎక్స్ట్రాడినరీగా మనం ఏరోప్లేన్లో రోజు తిరగక్కర్లేదు, బట్ అట్ ద సేమ్ టైం డిగ్నిఫైడ్ లైఫ్, హ్యావింగ్ ఎడ్యుకేటెడ్ హై లెవెల్లో చేసుకుని మనము చాలా పాములో ఉంటే ఫస్ట్ నేను పాము అక్కడి నుంచి వదిలిచ్చేదాకా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ చదువుకోవడానికి ఇబ్బందులు, సెకండ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ మంచి హయ్యర్ పొజిషన్, ఫ్లైట్లో వెళ్ళటం, థర్డ్ పొజిషన్ ఫార్మర్లో మళ్ళీ రివర్సు, అంటే చెప్పులు లేకుండా పొలంలో పని చేసుకుంటూ చివరికి నేనే తలపాగా చుట్టుకొని పారలు పట్టుకొని పలుగులు పట్టుకుని తవ్వుకుంటూ, పగలపూట చూస్తే ఇంకా పరువు నష్టం, పెద్ద రైతు అని చెప్పి రాత్రిపూట లాంతర పట్టుకొని చేసిన రోజులు కూడా ఉన్నాయి మిరప తోటలో. సో ఆ సిచ్యువేషన్ నుంచి మళ్ళీ మైగ్రేట్ అయ్యి సిటీకి వచ్చి మళ్ళీ మా మిత్రుల రూపంలో మళ్ళీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి దానికి ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ పేరు అయితే వచ్చింది. ఒక ఆ రోజుల్లో చాలా చేశాను. మురళీకృష్ణ అంటే మంచి ఆర్గానిక్ ఫార్మర్ అనేది చాలా కవరేజ్ కూడా పాపం వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఇచ్చేవాడు. అక్కడ ఉన్నాయి, ఇంకా హిందూలో కానీ వాటిలో వీటిలో వచ్చిన ఆర్టికల్స్ అవన్నీ ఉన్నాయి నాకు. తర్వాత ఇంకా నాకు డబ్బు అయితే రావట్లేదు, ఇది మనం ఇంకా వద్దురా బాబు అని మానేశాను. ఆ చివరి దశలోనే నాకు మనకి సుభాష్ పాలేకర్ గారు 2000, ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్, ఐ ర్యాన్ ఇన్ టు హిమ్ ఇన్ 2005, 2005 సంవత్సరంలో వారితో పరిచయం. తర్వాత చాలా మంది వస్తున్నారు, సరే ఇంకా మనం ఇంతమంది మేధావులు వచ్చి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, ఇప్పుడు మనం చేసేది ఏమీ లేదు. నాకు దగ్గర ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే నాకు ఈ భజనలు రావు. ఐ డోంట్ వాంట్ టు బి ఏ కాకస్, సో ఐ కాల్ ఏ స్పేడ్ ఆల్వేస్ ఏ స్పేడ్. సిస్టమ్ ఇప్పుడు ఆల్మోస్ట్ నాట్ ఐఎమ్ సేయింగ్ ప్రౌడ్లీ, బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, చాలా ఆర్గానిక్ సిస్టమ్స్ స్టడీ చేశాను నేను. ఆ స్టడీ కూడా ఇంటెన్సివ్గా స్టడీ చేశాను. బయోడైనమిక్ అగ్రికల్చర్, పర్మాకల్చర్, తర్వాత న్యూట్రిలేజ్ ఫార్మ్, తర్వాత న్యాచురల్ ఫార్మింగ్. ఇలా చదువుతాం అంటే వాళ్ళ గ్రంథాలు, ఆథర్స్, వాళ్ళు రాసిన వాళ్ళు, ఆ విధానం సృష్టికర్త, కొరియన్ సిస్టమ్, అట్లాగే ఈఎం జపాన్ వాళ్ళది ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజం కల్చర్, ఇట్లా చివరి సిస్టమ్స్ చదివిన
సరే ఇప్పుడు ఎవరి సిద్ధాంతం వాళ్ళది, ఎవరి విధానాలు వాళ్ళవన్నట్టుగా చాలా ఉన్నాయని చెప్పి ఇంకా అప్పుడు ఇంకా మానేసి బయోగ్యాస్లోకి వెళ్ళిపోయాను. మళ్ళీ అనుకోకుండా మళ్ళీ 1.5 year నుంచి మళ్ళీ కేమ్ బ్యాక్ ఇంటూ అగ్రికల్చర్. ఓకే. అయితే సార్, ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా వరకు పబ్లిక్లో అవగాహన వచ్చింది, ప్లస్ మార్పు చాలా వరకు మొదలైంది అనే చెప్పాలి సార్. అయితే అట్లా అవగాహన వచ్చిన తర్వాత ప్రజల్లో వాటి ఉత్పత్తులకు కొనటానికి కానీ వ్యవసాయం చేయటానికి కానీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటారా సార్? మీరేమంటారు దాని గురించి? కొంతవరకు చూపిస్తున్నారు, అది కావాల్సినంత మేరకు రాదు. ఓకే. కొంతమంది కూడా అంటే ఇప్పుడు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగింది. ఇప్పుడు మనకి స్టాండర్డ్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దృష్ట్యా మనం కనుక చూసుకున్నట్టయితే ఇండియా ఐ డోంట్ కన్సిడర్ ఇట్ టు బి ఏ పూర్ కంట్రీ, ఎస్పెషల్లీ కాస్మోపాలిటన్ సిటీస్ లెవెల్స్లో మనం కనుక చూసుకున్నట్టయితే ఐ నెవర్ అగ్రీ దట్ ఇండియా ఈజ్ ఏ పూర్ కంట్రీ. అది అంటే మేబీ ఇట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్, వెల్త్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఏ సెక్టార్, ఒక సెక్షన్ సర్టన్ ఆఫ్ పీపుల్తో ఉంటే ఉండొచ్చు. కానీ అబోవ్ మిడిల్ ఇన్కమ్ మీడియోకర్ గ్రూప్ కంటే ఎక్కువ మంది చాలా ఉన్నారు. ఈ మీడియోకర్ గ్రూప్ వాడు చేయాలంటే వండర్స్ చేయొచ్చు. అంటే సపోర్టింగ్ ది ఫార్మర్. ఫార్మర్కి నేను ఉచితంగా డబ్బులు ఇవ్వమని చెప్తలేదు, అది గిట్టుబాటు ధర ఇవ్వండి. మీరు గిట్టుబాటు ధర ఇవ్వాలి. గిట్టుబాటు ధర మీరు ఎలా నిర్ణయిస్తారు? హౌ యూ డిసైడ్? అంతే. ఇప్పుడు ప్రొడ్యూసర్ నేను. ఇప్పుడు ఏ వస్తువు సృష్టించిన వాడు దాని కాస్టింగ్ తీస్తాడు. ఈ రా మెటీరియల్ ఇంత కొనుక్కున్నాను, దీనికి ఇంత మందిని పెట్టుకున్నాను, ఈ ఫ్యాక్టరీలో చేశాను, కరెంట్ ఇంత కట్టాను, అద్దె ఇంత కట్టాను, అన్నీ వేసుకుని దాని మీద ఆయన 20% 30% వేసి దాని మీద ముద్ర వేసి అమ్ముతున్నాడు. ఈ యావత్ ప్రపంచంలో ఎంత పండిస్తున్నాడో రేటు తెలియక, తెలిసినా ఏమి చేయలేక వస్తే చాలు, వస్తే బతికితే ఇవాళకి వెళ్తే 4 వేళ్ళు నోట్లోకి పోతాయి. లేకపోతే ఆ అప్పులాడు వచ్చి ఇంటి మీద కూర్చుంటాడు. ఏదో కొంత ఇప్పుడు 10,000 ఇవ్వాల్సిన చోట 5,000 ఇచ్చి చేతులు దులుపుకుందాం, ప్రస్తుతానికి అన్నాన్ని కాళ్ళు పట్టుకుంటూ ఆగుతాడు, కొంత ఇస్తే అనే పరిస్థితికి రాజీ పడతామే, జీవితాంతం రాజీ పడతామే. ఈ విత్తనం బాగుండలేదు అని తెలిసినా కూడా ఆ విత్తనం మంచి విత్తనం కొనుక్కోవాలంటే డబ్బుతో అమ్ముతున్నాడు, డబ్బు కొనుక్కోలేదు కాబట్టి 10 రూపాయలు ఎక్కువ పెట్టి ఇంట్రెస్ట్ కట్టి ఆ కోటాడు అక్కడ కూర్చొని ఉంటాడు. వ్యాపారి, బిజినెస్ మ్యాన్, దళారో లేకపోతే అమ్మేవాడు. ఆ విత్తనం అన్నాయంటే ఈ విత్తనం బాగుండే, నా దగ్గర ఇదైతే ఉందన్నా, నీకు ఉదారు కావాలంటే ఇది తీసుకుపో అంటే, ఉదారు అంటే ఫ్రీగా ఇస్తున్నాడు అని కాదు, అప్పిస్తున్నాడు. దానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, మళ్ళీ అది పట్టుకొచ్చి వేస్తాడు. అంటే విత్తనం ట్రాక్టర్ పేమెంట్ దగ్గర నుంచి, విత్తనం దగ్గర నుంచి ప్రతి చోట రాజీ పడుతూ అమ్మదాకా రాజీ పడుతూనే ఉన్నాడు. బతుకంతా కూడా రాజీ పడుతూనే ఉన్నాడు. ఇంకా అది మరి విరక్తి రాక ఆత్మహత్య చేసుకోక ఏం చేస్తాడు? కాబట్టి మై అప్పీల్, ప్రతి వారికి నేను సవినయంగా అప్పీల్ చేసేది ఏంటంటే, రైతు ఎంత కష్టపడుతున్నాడో తెలుసుకోండి. మీకు అఫోర్డబిలిటీ ఉంది, మీరు ఎక్కువ ఇచ్చి కొనుక్కోవద్దు. ఆహారం మీరు మంచి న్యూట్రిషియస్ ఫుడ్, ఏ ఆహారం తీసుకుంటే న్యూట్రిషన్ వస్తుందో ఆ ఆహారం తీసుకోండి. మీరు ఆరోగ్యంగా ఉండండి, మానసిక ఆరోగ్యం పెంపొందించుకోండి. ఎందుకంటే దెర్ ఆర్ సర్టన్ వైటమిన్స్ అండ్ మినరల్స్ దట్ కంట్రిబ్యూట్ టు ది హెల్త్ ఆఫ్ మైండ్. నర్వస్ సిస్టమ్ టోనప్ చేస్తాయి. ఆరోగ్యం కూడా మైండ్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది, విల్లుని పెంచుతుంది. దే హ్యావ్ టు లెర్న్. ఇది ఇంత మీరు స్ట్రాంగ్గా ఉంటే కాకుండా మీ బిడ్డలు కూడా స్ట్రాంగ్గా ఉంటూ ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన ఆహారానికి మీరు పెట్టుకోవాలి. పిజ్జా పెద్దది తింటే ఏమొస్తుంది? ఏం రాదు, గ్యాస్ ట్రబుల్ వస్తుంది, స్లీప్లెస్ నైట్స్ వస్తాయి, ఇన్సోమేనియా వస్తుంది. కాబట్టి మీరు కైండ్లీ వాట్ ఎవర్ యూ కెన్ అఫోర్డ్, యూ పై రెమ్యునరేటివ్ ప్రైస్ ఇచ్చి ఫార్మర్ని బతికించండి. తద్వారా భారతదేశాన్ని బతికించుకుందాం, చచ్చిపోయే భారతదేశాన్ని బతికించుకుందాం. ఇవాళ చైనా నుంచి ఇబ్బడిగా పనికిరాని చెత్త అంతా తెచ్చుకొని మనం ఇవాళ దౌర్భాగ్య స్థితి ఏంటంటే బియ్యం కూడా ఆర్టిఫిషియల్, ప్రతి దాంట్లో కల్తీ ఇలా ఉంది. కాబట్టి అది అందరూ సహకరిస్తే
ఈ సేంద్రీయ వ్యవసాయం మళ్ళీ తిరిగి దీని ద్వారా బట్ట కట్టించవచ్చమ్మా. దీని ప్రతి సొల్యూషన్కి ఒక ప్రాబ్లం అయితే ఉంది. ఓకే అది సార్, హరిత విప్లవంపై వ్యవసాయ ఉత్పత్తి అనేది గణనీయంగా పెరిగింది అని చెప్తుంటారు. అది నిజమే అంటారా సార్? ఎంతవరకు నిజం ఉందంటారు దీంట్లో? దాని మీద పూర్తి అవగాహన లేకపోవటం మూలంగా చాలామంది సైంటిస్టులు కూడా ఏంటంటే అవగాహన లేకపోవడం మూలంగా వ్యవసాయ ఉత్పత్తులు తగ్గినాయి. ఓకే. కాబట్టి మనం ఇంతమంది పెరిగే జనాభాకి మనం సరిపడా ఆహారం ఇవ్వాలి అంటే కనుక వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలి అని చెప్పి గ్రీన్ రివల్యూషన్ స్వామినాథ్ గారు టైంలో గ్రేట్ మనకి ఆయనే కదా పితామహుడు గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా, వారు ఆలోచించడం జరిగింది. అయితే మనం చరిత్రను పరిశీలించినట్టయితే బ్రిటిషర్స్ భారతదేశానికి రాకముందు పరిస్థితులు అంటే మనం 1400 సంవత్సరం 1600 సంవత్సరం ఈ పీరియడ్ పెట్టుకోవాలి. ఓకే. ఎందుకంటే బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత భారతదేశంలో వ్యవసాయ విధానాన్ని మార్చేశారు వాళ్ళు. వాళ్ళు ఎందుకు మార్చారంటే వాళ్ళ అవసరాలు, అక్కడ కావాల్సిన అవసరాలకి, ఓకే, వారి దేశంలో కావలసిన అక్కడ ఉన్న ప్రజలకి కావలసిన అవసరాలు, వారి అలవాట్లకు కావలసిన అవసరాలు, అవును, వారి వేషధారణకి కావలసిన అవసరాల రీత్యా మన భారతదేశ వ్యవసాయ విధానాన్ని వాళ్ళు మార్చారు. ఓకే. మనం చరిత్ర పరిశీలించినట్టయితే ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్ 1600 ఇయర్స్లో వాళ్ళు వచ్చినప్పుడు ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్ జే వాకర్ అనే ఒక సైంటిస్ట్ని అక్కడ రాణి గారు ఇక్కడికి పంపించి భారతదేశంలో అగ్రికల్చర్ విధానం ఎలా ఉందో స్టడీ చేసి దాని మీద రిపోర్ట్ ఇమ్మని అడిగి, అప్పుడు ఆయన మన భారతదేశం వచ్చారు. ఇది నా సొంత కవిత్వం కాదు, పుస్తకాల్లో రాసింది. కరెక్ట్ ఫిగర్స్ అవి కావాలంటే కూడా నేను మళ్ళీ అన్ని సబ్మిట్ చేస్తా ఎవరికన్నా ఉంటే కూడా. అయితే అప్పుడు వారు చెంగల్పట్టు అనేవాళ్ళు. ఇవాళ ఏదైతే కనుక మనకి చెన్నై అంటున్నాం, మద్రాసు చెన్నై ఉందో అది చెంగల్పట్టు. చెంగల్పట్టును బేస్ చేసుకొని దాని చుట్టూత 700 గ్రామాల్లో సర్వే చేశారు వారు. సర్వే చేసి ప్యాడీ, అప్పుడు విస్తృతంగా ప్యాడీ ఉండేది, అది 14 టన్నులు రికార్డు, హెక్టార్కి 14 టన్నులు రికార్డు. ఇవాళ మనం రికార్డులు ఎలా చేస్తాము, జనరల్గా మీకు ఐడియా ఉందో లేదో, రికార్డ్స్ ఎంత ఈల్డ్ వచ్చిన రికార్డ్స్ ఎలా చేస్తారంటే సైంటిస్టు ఒక ఊరు వెళ్తారు, పలానా సుబ్బయ్య బాగా పండిస్తాడంటే ఏది బాగా అదే చేనుకి వెళ్తారు, ర్యాండంగా అక్కడక్కడ ఇంత ఏరియాలో ఒక స్క్వేర్ మీటర్ ఏరియాలో పంట కోస్తారు. అది తీసుకొచ్చి ఆ ధాన్యాన్ని చేస్తారు. ఇంత 10 స్క్వేర్ మీటర్స్లో 100 కేజీలు వచ్చింది. సో టోటల్ 4000 స్క్వేర్ మీటర్స్ ఇంటూ మల్టిప్లై, దట్ ఈజ్ యావరేజ్ ఈల్డ్. ఇలా గణనాంకాలు చేస్తారు. ఆ 1 ఎకరా గ్రామంలో 1 ఎకరాలో 2 ఎకరాల్లో తీసుకుంటారు. కానీ అక్కడ చేసినప్పుడు 100 గ్రామాల యావరేజ్, నాట్ 1 ఏకర్, 100 గ్రామాల్లో ఫార్మర్స్ తీసిన యావరేజ్ ఇలా ఉంది. 700 గ్రామాల్లో 100 గ్రామాల్లో యావరేజ్ ఇలా, 50 గ్రామాల్లో యావరేజ్ ఎలా అన్నప్పుడు లోయెస్ట్ ఈల్డ్ 6 మెట్రిక్ టన్స్, హైయెస్ట్ ఈల్డ్ 14 మెట్రిక్ టన్స్. ఇవాళ సో కాల్డ్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, వచ్చేది కూడా ఇన్ని 100 సంవత్సరాలు అయ్యాక, మళ్ళీ దగ్గర సెంచరీ పూర్తి చేసుకున్న టైంలో కూడా ఆ ఈల్డ్ మనం ఇంతవరకు టచ్ కాదు. అర్థమైందమ్మా? అవును సార్, అర్థమైంది. మన భారతదేశం నుంచి సుయజ్ క్యానల్ ద్వారా, షిప్ల ద్వారా అక్కడికి వీటి మనం సప్లై చేసేవాళ్ళం. వాళ్ళకి కావాల్సిన పత్తి మనం ఇచ్చేవాళ్ళం ఆఫ్టర్ మీటింగ్ ది నీడ్స్ ఆఫ్ అవర్ కంట్రీ. తర్వాత మన కంట్రీ మర్చిపోయి వాళ్ళ కంట్రీకే దోచేశారు, అది వేరే సంగతి. అంటే మనకి
సస్యశ్యామలమైన నాది, నా భారత భూమి సస్యశ్యామలమైనది. అంటే కొంచెం ఏదో పొయిటిక్గా చెప్తున్నట్టు ఉంటుందేమో, కానీ నాకు భారతీయుడిని అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వపడతాను నేను. ఎందుకంటే ఇటువంటి భారతదేశ, పవిత్రమైన భారతదేశ గడ్డ మీద విభిన్న సంస్కృతులు విభిన్న వాతావరణాలు, యావత్ ప్రపంచం మీద ఎన్ని రకాల వాతావరణాలు ఉన్నాయో అటువంటి వాతావరణాలన్నీ నా పవిత్ర గడ్డ భారతదేశంలో ఉన్నాయి. కాశ్మీర్లో ఒక మంచు ప్రదేశం, యూరోపియన్ కంట్రీస్ వెళ్ళక్కర్లా మనం. అవును. ఎక్స్ట్రీమిటీస్, ఎక్స్ట్రీమ్ ఎండలున్న ప్రాంతాలు ఉన్నాయి, అవును. ఎక్స్ట్రీమ్ చిరపుంజి లాంటి వానలున్న ప్లేస్లు ఉన్నాయి, కంప్లీట్గా మంచు ప్రదేశాలు ఉన్నాయి. విభిన్న సంస్కృతులు, విభిన్న వాతావరణాలు, విభిన్న మనస్తత్వాలు, విభిన్న నాగరికతలు, విభిన్న మనుషులు ఉన్న సంప్రదాయమైన పవిత్రమైన భారత గడ్డ. మనం ఇందులో ఈ గాలి పొల్యూషన్ అయిపోయిందిలేండి, కానీ అసలు ఇది ఇందులోనే ఉంది. ఆ స్పిరిట్ మనం పోగొట్టుకుంటున్నాం. అటువంటి రికార్డులు, సేంద్రియపరమైన రికార్డులు ఎన్నో ఉన్నాయి. మరి అట్లంటే ఇప్పుడు పని చావట్లేదు, 20 టన్నులు వేస్తున్నాను, 30 టన్నులు పేడేస్తున్నాను, అది వేస్తున్నాను, ఇది వేస్తాను అంటున్నాడు. నీ మొహం అక్కడ నువ్వు 200 టన్నులు లాయి పారేసావు, నువ్వు తీసుకొచ్చి దానికి ఏదో మొహానికి ఇంత పౌడర్ రాసినట్టుగా అట్లా చేస్తే ఏమొస్తుంది? బేస్ లేదు కదా అక్కడ. ఇప్పుడు అన్లెస్ యు ఆర్ ఒరిజినల్లీ బ్యూటీ, జస్ట్ యూ పుట్ సంథింగ్, యు ఆర్ బ్యూటిఫుల్, ఒరిజినాలిటీ ఉంది. అసలు అది లేకుండా ఇంత పౌడర్ గుద్ది, అంత గుద్ది, ఇది గుద్ది ఏమీ ఉపయోగం లేదు. సో వెన్ యూ హ్యావ్ ఫర్టిలిటీ ఇన్ ద సాయిల్, సో దెన్ ఎనీథింగ్ యూ పుట్ ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్. మైక్రో ఆర్గానిజం లేదు, మొత్తం చంపి పారేసావు. ఇప్పుడు పెళ్లి చేస్తున్నావమ్మా, చాలా డబ్బులు ఉన్నాయి, ఇటు అన్ని పదార్థాలు తీసుకొచ్చి ఇంటో మొత్తం 7 జీడిపప్పుల దగ్గర నుంచి ఇది వాట్ నాట్ ఎవ్రీథింగ్ నింపేశావు, సుగంధ ద్రవ్యాల దాకా నింపావు. కుక్కురాల కుక్కులేడు, ఉపయోగం ఏముంది? ఏం చేస్తాం మనం? ఇప్పుడు కుక్కులేని ఏం చేస్తాం? ఏం చేయ, కాంట్ డూ ఎనీథింగ్. అట్లాగే నువ్వు పొలం అంతా ఉంది, అక్కడ వండి పెట్టే మైక్రో ఆర్గానిజం లేదు. అవన్నీ కలిసి వడ్డించి నోటికి అందిస్తేనే ఈ చెట్టు తింటుంది. దాని అంతర్గత చేతులు ఏం లేవు. ఆ వేరే వ్యవస్థకి తీసుకెళ్ళి ఇవన్నీ అందించాలి, క్యాపిలరీ రూట్స్కి అందించాలి. సో యూ హ్యావ్ కిల్డ్ ఆల్ ద మైక్రో ఆర్గానిజం విచ్ ఈజ్ ఏ పారామౌంట్ ఇంపార్టెంట్. వితౌట్ దట్ దెర్ ఇస్ నో అగ్రికల్చర్. అగ్రికల్చర్, వ్యవసాయం అనేది సాగాలి అంటే ఈ కోటాను కోట్ల సూక్ష్మజీవులు భూమిలో సజీవంగా ఉండి నిరంతరం నిర్విరామంగా పనిచేయాలి. ఇవి సజీవంగా నిర్విరామంగా పనిచేయాలి అంటే దానికి ఆహారం కావాలి. ఆ ఆహారం ఏంటంటే వ్యర్థ పదార్థాలు, పేడ, మలమూత్రాదాలు నీ చుట్టూ ఉన్నవి కొనుక్కు రాకుండా వేసుకోవాలి. వేసుకుని నన్ను కంపోస్ట్ చేసి వేసుకుంటే అప్పుడు అవన్నీ బతుకుతాయి. అవన్నీ బతికితే వాటిపైన చేస్తే దావత్ సంపూర్ణం అవుతుంది. లేకపోతే వంటింట్లో పదార్థాలు వంటింట్లోనే ఉంటే వచ్చిన వాడు అందరూ కూడా అక్కడ కుర్చీలో కూర్చుని ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు అదే జరుగుతోంది. చెట్టుకు కావాల్సిన ఆహార పదార్థం దానికి ఏం చేస్తున్నాం మనం? ఆర్టిఫిషియల్ అని మళ్ళీ ఏవైతే కెమికల్స్ తీసుకొచ్చి ఇస్తున్నాం. ఆ కెమికల్స్ టెంపరీగా రిజల్ట్ ఇస్తాయి, కానీ భూమిని చైతన్యవంతం చేయలేవు, మైక్రో ఆర్గానిజం సృష్టించలేవు, క్యాపిలరీ రూట్స్కి ఆహారాన్ని అందించలేవు. జస్ట్ లైక్ సెలైన్, టెంపరీ ఎనర్జీ. కాబట్టి ఇది ఒక తప్పు ఆలోచన. ఏంటంటే నేను ప్రాక్టికల్గా పండించాను, నేను చచ్చిపోయిన సాయిల్ని రివైవ్ చేసి నేను 1 ఎకరాలో రోజు ఒక మ్యాక్స్ పికప్ వ్యాను సరిపడా సొరకాయలు కోసి నేను ఎర్రగడ్డ రైతు బజార్కు పంపించాను. 1 ఎకరా దొండ పాతులు పెట్టి, ఈ దొండ అంటే ఎర్రగడ్డ రైతు బజార్ దండం పెట్టేటట్టు ఆడవాళ్ళు కొడతారేమో అన్నట్టుగా మొగాళ్ళని రోజు దొండకాయలు తీసుకొస్తావా ఆర్గానిక్ అండి, అంత విపరీతమైన పంట పండించి కోయటానికి కూడా ఇసుకుపెట్టేటట్టుగా పండించాం. పండకపోవటం కాదు, చేసే విధానాలు. దానికి కావాలి, పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి. పండించడం ఒక ఛాలెంజ్ అవుతే పండించింది అమ్మటం ఇంకో ఛాలెంజ్. అది బిగ్ ఛాలెంజ్. అది ఎంతో కొంత మనం ఆ రోజుకి మీరు అన్నట్టుగా ఆ రోజుకి ఈ రోజుకి ఈ మీలాంటి వారి సాధనాలు ఉన్నాయిగా, మీడియాలు. ఇప్పుడు మనకి 10 మంది దగ్గరికి వెళ్ళే బదులు ఇంట్లో కూర్చుంటే, లేకపోతే మీ ముందు కూర్చుంటే ప్రపంచం మొత్తం తెలిసే మనకి టెక్నికల్ ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, చేయొచ్చు. కొంతవరకు కాకపోతే కొంతవరకు కూడా చైతన్యవంతం అవుతారు.
ఇప్పుడు మనం ఎవరిని కూడా దీని మీద అవగాహన లేకుండా కానీ లేకపోతే రైతులందరూ నాశనం అయిపోవాలని ఎవరు కోరుకోరు. దాన్ని సెన్సిటైజేషన్, వాట్ వీ షుడ్ ఈజ్ సెన్సిటైజ్. అంటే సెన్సిటైజ్ అని కూడా అనకూడదు మనం, ఎందుకంటే అంటే ముద్దులు కాదు కదా. ఇప్పుడు ఏదో దున్నపోతు మీద వానబడింది అనుకోవడానికి సెన్సిటైజేషన్ చేయాలక్కర్లేదు కాదు. దాన్ని మేధావులు ఉన్నారు, కాకపోతే వాళ్ళకి దీని మీద ఫోకస్, అరే ఇంత ఇబ్బంది పడుతున్నాడు రైతు అనేది. మనం వాళ్ళు ఎవరికి యాంత్రిక జీవితాలు కదమ్మా, లేచిన దగ్గర నుంచి పరిగెడుతూ ఉంటాను పని, ఆఫీసులో పని కూడా. కాబట్టి ఇటువంటి వాటికన్నా కూడా నేను ఆ రోజుల్లో యు ఆర్ వాట్ యు ఈట్ అని ఒక పీపీటీ చేశాను, 4 పాయింట్ ప్రజెంటేషన్. వీకెండ్ అంతా నేనేం చేసామంటే ఫామ్లో పని చూసుకుంటూ వీకెండ్ శనివారం ఆదివారం వెళ్ళి ఒక కాలనీకి వెళ్ళి ఆ ప్రెసిడెంట్ సెక్రటరీని పట్టుకొని ఏమన్నా కొంచెం మీటింగ్ పెట్టుకుంటాం, కొంచెం మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అక్కడ అందులో ఈ కెమికల్స్ ఆర్ సైలెంట్ కిల్లర్స్, ఏ పదార్థం ఏ కెమికల్ వాడితే ఏ మాలిక్యూల్ వాడితే ఏ ఆర్గాన్ మీద ఎఫెక్ట్ అవుతుంది ఇలా ప్రజెంట్ చేసి, తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినప్పుడు అందులో ఏవి ఉంటాయి, ఏ మైక్రో న్యూట్రియంట్ దేనికి హెల్ప్ చేస్తుంది, పిల్లల ఆరోగ్యం ఎట్లా ఉంటుంది, కళ్ళద్దాలు ఎందుకు వస్తున్నాయి, ఇలా అన్నీ చెప్పేవాడిని. అట్లా చెప్పి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి కొంతమందిని ఆకర్షించుకునేవాడిని. అట్లా చేస్తే ఇప్పుడు చాలామంది ఉన్నారు. నేను ఒకటే ఇప్పుడు నా సంకల్పం ఏంటంటే ఫైనల్గా, సరే నేను ఇప్పుడు 70 years, 70 ఏళ్ళు వచ్చేసినాయి. మరి ఆల్రెడీ కరోనాలో ఒకతడు పైకి తడితే ఇంకా లేదు టైం కాలేపో అన్నారు. సో ఐ వాజ్ ఇన్ కోమా. సో చాలా సఫర్ అయ్యాను. అప్పటి నుంచి నాకు అనిపించింది, ఐ డోంట్ నో మనకి ఎంత టైం ఇచ్చాడో భగవంతుడు తెలియదు. సరే దీన్ని మొత్తం ఒకతడు రాతి యుగం నుంచి నేటి యుగం వరకు ఈ వ్యవసాయం అనేది ఎన్ని రకాల మార్పులు చేర్పులు చెందింది, ఒక్కొక్క మార్పు దాని ఎంత కంట్రిబ్యూషన్ ఉంది, తర్వాత ఎన్ని రకాల విధానాలు ఉన్నాయి వ్యవసాయంలో, ఎన్ని రకాల విధానాలు, సేంద్రీయ వ్యవసాయంలోనే ఎన్ని రకాల విధానం ఉన్నాయి. నాటి ఋషులు ఎవరు, నేటి ఋషులు ఎవరు? నాటి ఋషులు మనం ఏదో కశ్యపుడు సురపాలుడు చెప్పుకుంటున్నాం, నేటి ఋషులు మోడర్న్గా చదువుకున్న వాళ్ళు ఎంతమంది, దబోల్కర్ గారు ఉన్నారు, సుభాష్ పాలేకర్ గారు ఉన్నారు, ఇంకా ఎంతమంది మహానుభావులు ఉన్నారు. బయోడైనమిక్ అగ్రికల్చర్ పీటర్ ప్రాక్టర్ ఉన్నాడు, డేవిడ్ హాగ్ ఉన్నాడు, ఇట్లా ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరూ చేసిన కృషులు, వీళ్ళందరూ పరిచయం చేసిన ఏ విధానమో తప్పు కాదు. కాలమాన పరిస్థితులను బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి, నీ చుట్టూతో ఉన్న అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్స్ని బట్టి, నీ దగ్గర ఉన్న డబ్బులను బట్టి, నీకున్న అవకాశాలను బట్టి ఏది చేసుకున్నా కూడా పడుతుంది. అయితే బేసిక్ ప్రిన్సిపల్ ఎందుకు వాడుతున్నాం, మూర్ఖంగా వాడద్దు. వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ఇట్. ఇంకా పేడ ఏమంటే నేను ఎందుకు వేయాలి పేడ అని నువ్వు అడగాలి. పేడలో ఏముంది, యూరిన్లో ఏముంది, ఈ పదార్థంలో ఈ పదార్థం ఎందుకు కలుపుతున్నాం, ఇది లాజికల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు పంట భూమిని ఎంత క్విక్గా, ఎంత తొందరగా మనం సారవంతంగా, చైతన్యవంతంగా, సజీవవంతంగా మార్చుకోవాలి. అది సెకండ్ స్టెప్. అది అయిన తర్వాత పంటలు పండించేటప్పుడు మీరు అడిగారు వివిధ రకాల కాంబినేషన్స్. అంటే ఐదు రకాలు పంటలు పెట్టాలా, 5 layers 6 layers, అవి ఎట్లా పెట్టాలి, అందులో ఏం పారామీటర్స్, కెనోపీ ఏ విధంగా ఉండాలి, ఎత్తు ఎంత ఉండాలి, రూట్ వ్యవస్థ ఏ విధంగా ఉంటే ఏ కాంబినేషన్ చేయాలి, ఏ పంటతో ఏ పంట చేస్తే సహజ రిప్లైన్స్ దేనికి వస్తాయి, ఒక పంటకు ఒక పంట ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ఒక పంట నుంచి వచ్చే వెల్లుల్లి లాంటిది క్యాబేజీతో వేస్తే దాని వాసనకి ఆ పురుగులు రావు. బట్ ఇదంతా చాలా నాలెడ్జ్ ఉంది. అది నా సొంత నాలెడ్జ్ ఏం కాదు, ఇక్కడ నేను ఖచ్చితంగా చెప్పాలి, ఇది నా సొంత నాలెడ్జ్ ఏం కాదు. ఎవరు మీలాంటి వారు వారి లాంటి వాళ్ళు ఉత్తర పుస్తకం రాసి పెడితే మనకి పోసుకోలు బాగా ఆ పుస్తకం చదువుకుని ఓహో ఇది ఎందుకు పనికి వస్తే ఎందుకు పుస్తకం మన భూమిలోకి తీసుకెళ్ళి ఎక్స్పెరిమెంట్స్ చేసి తెలుసుకున్నాం. కాబట్టి నాకున్నంత వరకు జ్ఞానం ఏదైతే నేను అంతో ఇంతో సంపాదించుకోగలిగాను, ఈ మేధావులు, ఈ సరస్వతి పుత్రులు వీళ్ళంతా రాసిన గ్రంథాల ద్వారా ఆ అధ్యయనం చేయటం వలన మనకు లభించిన నాలెడ్జ్ని సాధ్యమైనంత వరకు ఎంతమందికి మనం దీన్ని ఇట్లా ఒక సిరీస్ ఆఫ్ చేసేసి ఒక సొల్యూషన్తో కంక్లూడ్ చేయాలి. రైతులందరూ బాధపడుతున్నారు, బాకాలు ఊదుకుంటూ ఇదే చెప్పింది చెప్పి నువ్వు అది వాడు ఇది వాడు అని వదలగొట్టి ఆయనకు సొల్యూషన్ చెప్పకుండా మనం ఇది నా కోరిక. చాలా మంచి కోరిక సార్. నిజంగా వ్యవసాయం అంటే భయపడే వాళ్ళకి మీ మాటల ద్వారా ఒక మంచి
సమాధానం దొరికే ఉంటుంది సార్. ఎందుకంటే మనం అందరూ పూర్తిగా మునిగి ఇక్కడ దాకా మునిగిపోయి అవును, పైదాకా వెళ్ళి వచ్చిన వాళ్ళం కదా. చెప్పడానికైతే అందరు చెప్తారు సార్, అనుభవించి చెప్పిన వాళ్ళ దగ్గర నుంచి అది ట్రూ వర్డ్స్ ఉంటాయి కదా. ఎందుకంటే ఇప్పటికీ కూడా కొంతమందిని చూస్తే కళ్ళ మట్టి నీళ్ళు వచ్చేస్తాయి. ఇది బాధ అసలు. ఒక రోజుల్లో ఏడ్చేసేవాడిని రైతులతో మాట్లాడుతూ కూడా, ఏంటన్నా ఇంకా ఎంతకాలం ఉన్నాం మనం ఇట్ట అని చాలా బాధ ఉంటుందమ్మా. ఎట్టగొట్ట మనం మన రైతుని బయటపడేయాలి, ఛాలెంజ్. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐ కెన్ డెఫినెట్లీ షో ఏ వే టు ది ఫార్మింగ్ కమ్యూనిటీ. ద పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ఇవి ది రియల్ పొలిటీషియన్ ఆర్ ది హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్లో హైరార్కీలో ఎవరో టాప్గా ఉన్నారో, ఇఫ్ మై వాయిస్ కెన్ రీచ్ దెమ్. I tried earlier also. I met Manmohan Singh ji. I met Central Rural Minister, and I met Rajshekhar Reddy garu, and I had given several. A lot of work I have done. Okay, మనం ఏంటంటే ఇది నేను చేశాను గర్వంగా చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. సో ఐ ఆల్వేస్ బిలీవ్ దేర్ ఈజ్ ఎ పర్పస్ ఆఫ్ లైఫ్. God has created every human with a purpose. నిజమే సార్. Because He had given me, I am lucky one way, because I can see, I can listen, I can hear, I can talk, I can walk, I can dance, I can enjoy, I can share. All these are natural abilities. But and yet God has not given this gift to many people. Some people are blind. Some people are deaf, some people are dumb, some people are limbless. But what more I can expect from God? He has given me this beautiful life. And He has created me with a purpose. As a farmer, though I did not belong to that community, from 1995 onwards I am a farmer. A profession నేను farmer ఇప్పుడు. I am no more an administrator nor an educationist. ఒక ఫార్మర్గా నా తోటి ఫార్మర్కి నేను ఒక సొల్యూషన్ ఇవ్వగలిగితే నా జీవితం దట్ ఓన్లీ ఐ ప్రే గాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా మీ మాటల్లో అసలు మీరు ఆ ఎమోషన్ అవుతుంటే రైతుల కష్టాలేంటి, అసలు ఏదో చెయ్యాలి నేను అనే తపన చాలా క్లియర్గా అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.